తెరిచి మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. 78వ అధ్యాయం కీర్తన గ్రంథము 78వ అధ్యాయం తీసుకుందాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము మొదటి 2-3 వాక్యాలు చూద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో నుండి 78వ అధ్యాయము మొదటి 3 మాటలు కూడా మనం చక్కగా చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఆమేన్. అలాగే 2వ లేఖనముగా ప్రకటన గ్రంథము సుపరిచితమైన వాక్యము 10వ అధ్యాయము 6-7 వాక్యాలు చూద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 6-7 వాక్యాలు. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వారి తోడు ఒట్టు పెట్టుకొని, ఇక సమయం ఉండదు కానీ, ఆలస్యం కాదు, సమయం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోధపోవచ్చుండగా, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఉపమాన రీతిగా బోధించిన యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన సువార్త ఎప్పుడు ఆ సువార్త యొక్క మర్మము సమాప్తమవుతుందంట? 7వ దూత పలుకు దినములలో మాత్రమే సువార్త యొక్క మర్మం. అంటే సువార్త అనేది మర్మముగా బోధించబడింది. అది అర్థం కాకుండా మరి లోపటి వారికి మాత్రమే అర్థమవుతుందండి. వెలుపటి వారికి ఆ సువార్త అర్థం కాదు. కాబట్టి లోపల ఉండి వారు మాత్రమే దాన్ని గ్రహించదరని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. ఆ విషయాలు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. ఈ ఉదయం నీ పిల్లలు ప్రభువా ఎంతో ఆసక్తితో, భక్తి శ్రద్ధలతో మరి నీ యొక్క సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి వచ్చారు ప్రభువా. మరి ఈ కాలపు ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఎత్తబాటులో వధువుని ఏ శక్తి ఆపలేదని. దానికి ఇది నిదర్శనం అయ్యే ఈ ఉదయకాలం నిన్ను ఆరాధన చేయడానికి ఈ వర్షము నీ వధువును ఆపలేకపోయింది, ఏ తుఫాను ఆపలేకపోయింది. ఓ నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఓ నీ వధువునైనా నీ వాక్యం కొరకు దేవా వెక్కుని ఉదయకాల సమయంలో నీ మందిరానికి వచ్చి నీ వాక్యం కొరకు కృష్ణుకొని ఉన్నది ప్రభా. మరి మీరు మాట్లాడండి నాయన, మీరు రండి ప్రభా. ఓ నాయన, నిజంగా ప్రభా ఆ దప్పికున్నటువంటి వారిని రండి అని చెప్పావు, పిలిచావు ప్రభా. ఓ నాయన, నిజముగా ప్రభా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణం కృష్ణ కొలుచున్నది దావీదు చెప్పినట్టుగా ఎంతో కాలంగా వాక్యం లేక ప్రభా నీ పిల్లలు నీ వాక్యము కొరకు కృష్ణ కొని వచ్చారు దేవా. నీ వాక్యము ద్వారా నీరే మాట్లాడి తృప్తిపరచండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడిగా ప్రభా మీరే నాయన రంగం మీద దిగి వచ్చిన ఆయన నీ వధువుతో మీరు సూటిగా మాట్లాడండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని మాకందరికీ దయచేయమని, నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాల సమయంలోనైనా నిశ్చయముగా ప్రభువా నీ యొక్క సన్నిధిలో నాయనా నీ యొక్క దీవెనల కొరకు దేవా నీవిచ్చే ఆశీర్వాదం కొరకు, నీవిచ్చే నిత్య జీవం కొరకు, మా మార్గాన్ని సిద్ధపరచుకు కొరకు దేవా మేము నీ మందిరానికి వస్తూ ఉన్నాము. దేవా నీకు స్తోత్రములు. ఇదిగో నాయనా నీ యొక్క సన్నిధికి వస్తూ ఒట్టినే కాకుండా ప్రభు కానుకలు తీసుకొచ్చారు. దీవించండి ప్రభా. వారి యొక్క గర్భఫలము, భూఫలము దీవించండి నాయన. వారి యొక్క దుఃఖిడులు పిడిపిస్తున్నట్టు దీవించండి. వారి ఉద్యోగ వ్యాపారం దీవించండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము.
30 60 100 తిరిగి ఫలింపు ఆశీర్వాదం ఆయురాగ్యం వారికి వారి బిడ్డలకి వారి కుటుంబానికి మీరు ప్రసాదించమని ఈ కానుకలు ప్రతిదీ కూడా ప్రభువా నీ నామ మహిమార్థమై దేవా వాడునట్లు ఉపయోగించినట్లు సహాయం చేయమని దాని ద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు ఈ కుటుంబాలు పొందుకొనుగా అట్లాంటి ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి చక్కగా కూర్చోండి మీ స్థలాల్లో. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని విందాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. దగ్గర పెట్టేస్తావా? కింద దగ్గర పెట్టి నా వాయిస్ వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. మంచిది. మరి మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాలము ఆరాధన ఉదయమే అంటే 6 గంటలకే ఆరాధన అంటే చాలామంది రాలేదు. కానీ మరి మీ అందరూ కూడా ఇప్పుడున్న పురుషులు అలాగే ఇప్పుడున్నటువంటి స్త్రీలు మరి మీ అందరూ కూడా సమర్పించుకొని మరి ఎన్ని గంటలు లేచారో నాకు తెలియదు. హల్లెలూయా. నేనైతే 4 గంటలు లేచాను. దేవుని స్తోత్రం. మరి ప్రార్థన చేసుకొని 5 గంటల కల్లా సిద్ధపడ్డాను. మరి లక్ష్మణేశ్వరం నుంచి కూడా నిర్మల ఎన్నింటికి వచ్చావమ్మా? అక్కడి నుంచి వచ్చావా? లక్ష్మణేశ్వరం నుంచి? అమ్మో. లక్ష్మణేశ్వరం నుంచి సహోదరి మరి 6 గంటలకే వచ్చేసింది. కనుక ఎగ్జాక్ట్లీ 6 గంటలు లక్ష్మణేశ్వరం నుంచి నిర్మల 6 గంటలకే వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కనుక మరి నిజముగా వాక్యము పట్ల ఉన్నటువంటి ఆసక్తి, దేవుణ్ణి ఆరాధించాలి అనేటటువంటి ఆ యొక్క కృష్ణ ఆశ ఏం చేస్తుందంటే మనల్ని ప్రోత్సహిస్తారంట, నడిపిస్తారంట. కాబట్టి అంత దూరం లక్ష్మణేశ్వరం అంటే ఇంచుమించు 3 ఆటోలు మారాలి. 3 ఆటోలు మారి రావాలి. హల్లెలూయా. అయినప్పటికీ కూడా అంత దూరం నుంచి మరి ఉదయాన్నే ఆమె వచ్చింది. నేను అనుకున్నాను రాత్రి వచ్చి వాళ్ళ అమ్మగారి ఇంటిగా ఉందేమనుకున్నాను. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఉదయాన్నే వచ్చినటువంటి సహోదరుని బట్టి ఒకసారి మనం 2 చేతులు పైకి స్వాగతం చేద్దాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు సిస్టర్. దేవుడిని దీవించును గాక. నీ ఆశ దేవుడు నెరవేర్చును గాక. వారి కుటుంబం రక్షణ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆమె అడగకపోయినా మనల్ని ఇచ్చాడు. ఆవిడ అడగలేదంట. అడిగావా? మనవడు కావాలి ప్రభు. అది దేవాని చిత్తం ప్రభు, మా కోడలు గర్భవతిగా ఉంది అని అడిగినప్పుడు దేవుడు ఒక మనవరాలు మనవాడు దేవుడు కార్యం చేశాడు. దేవుడికి స్తోత్రం. ఆయన పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కనుక ఆసక్తి కలిగి ఉండండి. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండండి. దేవుని చిత్తమైతే వచ్చే వారం నుంచి యథావిధిగా 9:30కే మనకు ఆరాధనలో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే శుక్రవారం కూడా యథావిధిగానే 10 గంటలకి ఉపవాస ప్రార్థన కూడిక యథావిధిగా జరుగుతుంది. ఇటొచ్చి శనివారం రాత్రి జరిగే కూడిక మాత్రం జరగట్లేదు. ఎందుకంటే కర్ఫ్యూ మనకి 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అందుచేత ఈ కర్ఫ్యూ ఎత్తేసే వరకు కూడా మనకి రాత్రిపూట ఆరాధనలు లేదా రాత్రి కూడికలు అనేవి జరగవు. గుర్తుంచుకోనండి. మరి కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత ఆరాధనలు ఆ రాత్రి కూడికలు అనేవి జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి పోయిన వారం ఇదే రోజు మన వరద హానోకు గారి యొక్క మరి తండ్రి గారు యోనా, మీ అందరికీ తెలుసు. మరి ఆయన ప్రభువును నిద్రించారు. ఇదే రోజు మరి ఆయన ప్రభువును నిద్రించారు. 2 రోజుల క్రితమే హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. ఆయనకు ఆల్రెడీ ఎప్పటి నుంచో హార్ట్ ప్రాబ్లం అనేది ఉంది. ఆ హార్ట్ ప్రాబ్లం వల్ల ఆయన వయసుని బట్టి విజయవాడ తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు అన్నారు, ఈ వయసుని బట్టి ఇంకా ఆపరేషన్ చేయకూడదు, చేస్తే తట్టుకోలేరు. కాబట్టి ఆయన ఎంతకాలం బతికితే అంతకాలం అలాగే ఉంచండి, బిళ్ళలు వాడండి, మహాబతికితే ఒక 6 నెలలు 7 నెలలు అని చెప్పారు. అలాగని తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఇక్కడికి ప్రార్థనా మందిరానికి తీసుకొచ్చారు. మరి ఇక్కడ మనం అందరం కూడా ప్రార్థన చేసాం. 6 నెలలు అన్నటువంటి వ్యక్తి మరి దాదాపుగా ఒక 10 సంవత్సరాల వరకు ఒకవేళ
ఉండొచ్చు అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక 10 సంవత్సరాల వరకు మరి బ్రతకొండొచ్చని అనుకుంటున్నాను. రేపు మనం తెలుసుకోవచ్చు ఆ విషయాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వారి కొరకు ప్రార్థన చేయండి, వారి యొక్క కుటుంబం కొరకు ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంకా ఎవరికైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళు వెళ్ళి వాళ్ళని పలకరించి వాదార్థంగా కొన్ని మాటలు చెప్పడండి. అలాగే నెలాఖరుని 24వ తారీఖున వాళ్ళ గృహం దగ్గర ఆదరణ కూడికి పెట్టుకున్నారు. కనుక ఆ కూడికి కూడా ప్రేమతో ఆహ్వానించారు. నేను వచ్చి చెప్పాను. ఇంకా టైం ఉంది కాబట్టి వచ్చే వారం చెప్తానని చెప్పాను. మరి ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి వచ్చే వారం నేను ప్రకటన చేస్తాను. అయినప్పటికీ మళ్ళా చెప్తున్నాను, 24వ తారీఖు శనివారం ఉదయం ఆనంద్ గారి ఇంటి దగ్గర ఆదరణ కూడుకుంటుంది. అందరినీ ప్రేమతో ఆహ్వానించాను. వచ్చే వారం మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాను, గుర్తుంచుకోండి. ఓకేనా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆలపాటి ఏంటి పేరండి? ప్రభాకర్. ఆలపాటి ప్రభాకర్ గారు మరి బ్లెస్సీ వాళ్ళ యొక్క బావగారు, అంటే తోడడు గారు, ఆయనకి మరి ప్రార్థన చేయమని అడిగారు. వాళ్ళ బావగారు కొరకు, బ్లెస్సీ గారి యొక్క బావగారు కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని అడిగారు. ప్రార్థన చేయండి. అలాగే కడలి ఆదినారాయణ అంటే కేసీఆర్ వాళ్ళ నాన్నగారు పనిచేస్తున్నప్పుడు పైనుంచి పడిపోయారు. కోవిడ్ దేశంలో కాలుకి దెబ్బ తగిలింది. అక్కడ బ్లడ్ క్లాట్ అయింది. అది మామూలుగా కరగదు, అది కట్ చేసి ఇయ్యాలని చెప్పి మరి అక్కడ డాక్టర్ చెప్తా ఉన్నాను. కనుక రెండింటి అంశం గురించి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నాతో కలిసి మరి ప్రార్థనలు ఏకీపించండి. ఆలపాటి ప్రభాకర్ గారి యొక్క ఆరోగ్యం కొరకు, కడలి ఆదినారాయణ యొక్క కాలు స్వస్థత కొరకు, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసు నీకు వందనాలు. ఇదిగో ఆలపాటి ప్రభాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మరి బ్లెస్సీ గారి యొక్క బావగారి విషయంలో ప్రార్థిస్తున్నాము. ఆయనకి కలిగిన అస్వస్థత ఏంటో, అనారోగ్యం ఏంటో ప్రభా మాకు చెప్పక మునిపేది విరిగిన దేవుడు ప్రభా. వారు ఒకవేళ విగ్రహారాధికులైతే వారి యొక్క ప్రతి అపరాధం పాపం క్షమించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి ప్రభా నాయన. మరి బ్లెస్సీ గారికి అలాగే అక్కడ ఉన్నటువంటి జోషప్రాజు గారికి ఇచ్చిన విశ్వాసం బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన స్వస్థత దయచేయండి. అలాగే ప్రభా కడలి ఆదినారాయణ గారు నీ నామలో బాప్తిసం పొంది వెళ్ళారు. విదేశాల్లో నాయన మరి తన కుటుంబ పోషణ మీద వెళ్ళారు. అక్కడ పని చేసుకుంటున్న సమయంలో ప్రభా ఆ కాలికి గాయం తగిలిన ప్రభా, అది క్లాట్ అయిందని చెప్పారు బ్లడ్. అది నాయన త్వరలోనే నాయన మనకు విడుదల పొందుకుంటున్నాక సహాయం చేయండి. డాక్టర్లకు అసాధ్యం కానీ నీకు సాధ్యమే ప్రభా. చేయగలిగిన దేవుడు ప్రభా. మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మాకు కలిగింది ఇస్తున్నాను అయినా. యేసుక్రీస్తు నామములో కాలికి తగిలిన గాయం నుంచి వేస్తున్నాములు విడుదల కలుగును గాక, స్వస్థత పొందుకొని గాక. క్లాట్ అయినటువంటి బ్లడ్ కరిగి బయటకు రమరాజ్యం స్వస్థత దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హెచ్ఎట్ నయోమి ఆరోగ్యం కొరకు ప్రార్థన. హెచ్ఎట్ నయోమి ఆరోగ్యం కొరకు నడుము నొప్పి, గ్యాస్ నొప్పి గురించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, హెచ్ఎట్ నయోమి కొరకు నాయన అలాగే నడుము నొప్పితో బాధపడుతుంది, గ్యాస్ నొప్పితో బాధపడుతుంది ప్రభా. నీ చిత్తమైతే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. నడి నెత్తిని చలికాల వరకు ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. మంచిది. మరి యొక్క ఉదయకాల సమయంలో మొదటిగా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. రెండవదిగా మరి ఈ యొక్క ఉదయకాల ఆరాధనకి మరి ఎంత వర్షమైనా సరే మీరు మీ యొక్క సమయాన్ని సమర్పించుకొని దేవునికి ఇచ్చారు మొట్టమొదటిగా. కాబట్టి మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ మీకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్స్, గాడ్ బ్లెస్ సిస్టర్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. హల్లెలూయా. మరి కొంతమంది బ్రదర్స్ అయితే ఇలా ఉదయకాల ఆరాధన బాగుంది మాస్టర్ గారు, ఇదే కంటిన్యూ చేయండి అంటారు. ఉదయకాల ఆరాధన ఇదే బాగుంది మాస్టర్ గారు, కంటిన్యూ చేయండి. మొట్టమొదటిగా ఇంకా కడుపులో ఏం పడకుండానే వాక్యం పడుతుంది ముందు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది గాక, ఆమేన్. కనుక ఇలాగా ఇది బాగుందని చెప్పి చక్కగా చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక విషయాన్ని గమనించండి. కొంచెం ఈ ప్యానల్ ఆఫ్ చేయండి. ఈ ప్యానల్ ఎందుకంటే ఒకసారి అంటే బ్యాటరీ లో అయిపోయినట్టు ఉంది. ఇది రెండు కూడా ఆపండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి అయితే నేను ఒక ఆలోచన చేశాను. మనం అంటే లోకల్లో ఉన్నాం, వచ్చేస్తున్నాం 6 గంటలకి.
కానీ మరి దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చేత ఇప్పటికే కొంతమంది ఫోన్ కూడా చేశారు నాకు, అయ్యారు 9:30 పెట్టండి ప్రార్థన, మేము రావడానికి ఇబ్బంది ఉండదని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. కనుక మరి వచ్చే వారం నుంచి 9:30కే ఆరాధనలు పెట్టడం ప్రారంభించడం జరుగుతుంది. కనుక మరి సహకరించాలని సంఘాన్ని కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి మీ అందరూ సహకరిస్తేనే నేను ఈ కార్యాన్ని చేయగలను. నా అంతగా నేను అక్కడిని సొంత నిర్ణయాలు తీసుకుని నేను చేసేది ఏముండదు. కనుక మీ యొక్క అభిప్రాయాలను బట్టి ప్రవక్త అదే చెప్తూ ఉంటాడు, సంఘం యొక్క అభిప్రాయాలను తీసుకొని దానిని మీరు ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు 9 గంటలకు రాగలనంటారా, 9 గంటలకు పెట్టండి. సంఘం 10 గంటలకు వస్తారని చెప్పిందా, 10 గంటలకు పెట్టినండి. హల్లెలూయా. కనుక మీరు 9:30కి రాగలరని చెప్పారు. కనుక వచ్చే వారం 9:30కి ఆరాధన ప్రారంభించడం జరుగుతుంది. కనుక ఆ విషయాన్ని గమనించాలని కోరుతాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి చదవబడినటువంటి కీర్తన గ్రంథము 78వ వాక్యంలో ఆసాపు రాసినటువంటి కీర్తన గ్రంథంలో ఇక్కడ ఆసాపు గారు రాసినటువంటి కీర్తన, చక్కటి కీర్తన రాశాడు ఈయన. మరి ఆయన రాసినటువంటి కీర్తనలో ఉపమానం చెప్పేదని చెప్పింది ఆయన గురించి కాదు, కానీ ఆయన చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాటలు అయ్యి. హల్లెలూయా. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యమును నేను తెలియజెప్పేదను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి మరి లేఖనాలుగా మనకి కనబడుతున్నాయంట. ఆసాపులో ప్రభు ఆత్మ ఉండి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు శరీరం దాల్చుకొని భూమి మీదకి వస్తాడు. ఆయన వచ్చి ఆయన ఎలా బోధిస్తాడంటే ఉపమాన రీతిగా బోధిస్తాడు. ఆ విషయము పరిశుద్ధాత్ముడు ఆసాపులో ఉండి కీర్తన రాయిస్తా ఉన్నాడు. అలాగే అదే పరిశుద్ధాత్ముడు దావీదులో ఉండి రాస్తాడు, దేవా నా నేల నా చెయ్యి విడిచితివి అంటాడు. ఎవరు? దావీదు. కానీ అక్కడ దావీదు కాదు, అది దావీదులో ఉన్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి అక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదువుకుంటూ వెళ్ళిపోతే అది మనకు అర్థం కాదు, కానీ ప్రార్థనాపూర్వకంగా చదివితే అవి మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన సువార్తను బోధిస్తున్న సమయంలో ఆయన ప్రతి లేఖనం ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేకుండా ఆయన ఏ వాక్యము చెప్పేవాడు కాదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలా ఉపమాన రీతిగా బోధిస్తున్న సమయంలో కొంత అర్థం కాని పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వచ్చి ఆయన అడుగుతారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో, జాగ్రత్తగా రండి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో, మాతో కాదు, ఆయనతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళతో శిష్యులతో ఎలా మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏదైనా చెప్తే శిష్యులతో ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇదిగో పరలోక రాజ్యం ఎలా ఉంటుందని చెప్పాను డైరెక్ట్గా. కానీ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో బయటోడికి చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాడు, ఉపమాన రీతిగా చెప్తున్నాడు. విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు, విత్తనాలు పొలంలో విత్తాడు, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచినీళ్ళు పడ్డాయి, కొన్ని విత్తనాలు ఏమో రాత్రి నెల పడ్డాయి. ఈ 30 వంతులైనవి, ఈ 60 వంతులైనవి, ఈ 100 వంతులైనవి. ఇలా చెప్తుంటే వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. ఆమేన్. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు మాత్రం డైరెక్ట్గానే బోధిస్తున్నారు. కానీ వారికి, అంటే ఎవరు వారు, వెలుపల ఉండువారు. వెలుపల ఉండి వారికి ఎలా బోధిస్తున్నాడు ఆయన, ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. అందుకే శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఏమని, నీవు వారికి ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా,
ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి గాని వారికి అనుగ్రహింపబడలేదు. వారికి అనుగ్రహింపబడలేదు. కాబట్టి ఉపమాన రీతిగా వారితో నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి చూడరు, వినుచుండి వినరు, గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. వాళ్ళు ఎందరో, వాళ్ళు వినరు, వాళ్ళు చూడరు. అమ్మ అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ కాలపు ప్రవక్త చెప్పిన మాటలు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు ఎవరికి అర్థం కావు. ఆదికాండము 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న మర్మములు ఎవరికి అర్థం కాదు. అలాగని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 22 అధ్యాయాల వరకు ఎవరికి అర్థం కాదు. వీటికి అర్థం చెప్పాలంటే ప్రవక్తలు కావాలి. అలా ప్రవక్త వచ్చి బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు బోధిస్తే ఈ కాలంలో ఉన్న సేవకులు ఆయన ఏమంటున్నారు? అబద్ధ ప్రవక్త. మీ అందరికీ ఒక వీడియో క్లిప్ కూడా పెట్టాను. మన యొక్క గ్రూప్లో వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టాను మీకు, 20 minutes క్లిప్పింగ్. ఆ సత్యాన్ని మీరు గ్రహించండి. దానిని అందరూ గ్రహించలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము 11, 12 కూడా చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 11, 12 వాక్యాలు కూడా చూద్దాం. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మములు తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడింది గాని, అదిగో వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంట? వెలుపల ఉండేవాళ్ళు. ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూడడానికైతే చూస్తారు గాని వెనక కనుగొనక వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకు అన్ని ఉపమాన రీతిగా ఆమేన్. దేవునికి స్తోత్రం. వెలుపట ఉండువారంట వాడు దేవుని రాజ్య మర్మములు గ్రహింపలేని వాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరా వెలుపటి వారంటే బైబిల్ గ్రంథములో ఉన్న ప్రవచనాలను నమ్మని వారు. బైబిల్ గ్రంథములో ఉన్న ఒకే ఒక దేవుణ్ణి ఒక దేవుడిగా నమ్మని వారు, 3 ముక్కలుగా చేసిన వాడు, 3 దేవుడిగా పూజించేవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్తలను నమ్మని వారు. అర్థమవుతుందండి? దేవుని ప్రవచనాలు నమ్మాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనమును నమ్మాలి. ఏది తీసేయడానికి వీల్లేదు, ఏది కలపడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే బైబిల్లో మనందరికీ తెలిసినటువంటి మాట, దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం 20వ వాక్యంలో చక్కగా మాట్లాడి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వాక్యం. ఉదయమునే లేచి తెకోవారణ్యమునకు పోయి వారు పోచుండగా నిలబడి, యోదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పిన కొట్ట చప్పట్లు కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆయన ప్రవక్తలను నమ్మకపోతే ఏమవుతుంది? ప్రవక్తను నమ్మాలి, ప్రవక్త మాట నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రవక్తలతోనే వ్యవహరిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్త యొద్దకు మాత్రమే వస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ప్రవక్త యొద్దకు వచ్చినప్పుడు ప్రవక్త వాక్యాన్ని పట్టుకొని
చెప్పండి, ఎక్కడికి వస్తాడు? ప్రజల యొద్దకు వస్తాడు. ఆ వాక్యాన్ని ప్రజల దగ్గర తీసుకొస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నమ్మాలి, ఆ మాట నమ్మాలి, ప్రవక్తలు మన యొద్దకు తెచ్చిన వర్తమానాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుని గురించినటువంటి మర్మములన్నీ కూడా ఏ కాలంలో మనకు బయలుపరచబడతాయి అని వాగ్దానం చేయబడింది. వాక్యం అంటే ఎఫెసు కాలంలో కాదు, స్మరణ కాలంలో కాదు. అర్థమవుతుందా అండి? ఫిలడెల్ఫియా కాదు, సార్దీస్ కాదు, స్మరణ కాదు, లౌదీక. ఆమేన్. లౌదీక సంఘ కాలంలో 7వ సంఘ కాలంలో 7వ దూత పలుకు స్పష్టంగా రాసి ఉందండి. అక్కడ స్పష్టంగా రాసి ఉంది. 7వ దూత పలుకు దినములో అతడు బోర అంటే ఏంటో కాదు, సువార్త. అతడు సువార్త బోధించుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త. ఆమేన్. ఏదైతే ప్రవక్తలకు దేవుడు బయలుపరిచాడో ఆ వర్తమానం పట్టుకొచ్చి ప్రవక్తలు వచ్చినప్పుడు ఆ వర్తమానాన్ని అంగీకరించాలి. ఆ వర్తమానం తెచ్చిన వర్తమానికుని అంగీకరించాలి. అప్పుడు మీరు కృతార్థులగుదురు. హల్లెలూయా. అప్పుడు మీరు దీవించబడతారు. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారు. సేవకుడిని చేర్చుకుంటే సేవకుని ఫలం ఇస్తాడంట. ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక దినాన సేవకుడిని చేర్చుకున్నాను. నా గృహంలోకి సేవకుడిని చేర్చుకున్నాను. ఆ సేవకుని ఫలం నేను పొందుకున్నాను. ఒక దినాన ప్రవక్తను చేర్చుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒక దినాన ప్రవక్తను చేర్చుకున్నాను. అతను తెచ్చిన వర్తమానాన్ని అంగీకరించాను. ఈరోజు ఆ ప్రవక్త యొక్క ఫలాన్ని నేను పొందుకున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిజంగా చూడండి, ఈ 7వ దూత పలికినటువంటి దినములలోనే అతడు బోర వదబోచుండగా, అతడు సువార్త ప్రకటించుండగా దేవుని మర్మములన్నీ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి దేవుని మర్మములు ఓళ్ళని ఉన్నాయి. ఆ మర్మాలు వాళ్ళకి చెప్తే విందాం, ఉందాలా బైబిల్లో అంటారు. ఇదేట్రా మర్మంగా దేవుడు దాన్ని ముద్రించాడు, అది దాచాడు, దాని దగ్గర చూపించలేదు. దానియేలు అన్నాడు, ఊరికా ఓరగుండు, ఒక కాలం వస్తుంది, నా కుమారుని భూమి మీద పంపుతాను, దాని మర్మాలు నేను బయలుపరుస్తాను. హల్లెలూయా. ఆఖరికి యోహాను కూడా ఆగన్నాడు. యోహాను కూడా చూద్దాం అనుకున్నాడు. యోహాను కూడా రాసేద్దాం అనుకున్నాడు. ఆబు అన్నాడు. అర్థమవుతుందా? నువ్వు దానికి ముద్రై, నువ్వు ఎప్పొద్దు, దానిని విప్పుటకు నేనే యోగ్యుడను, ముద్రలు విప్పుటకు యోగ్యుడని నేనే. అలానా టైంలో వస్తాను నేను. 7వ సంకల్పం వస్తాను, 7వ దూతను పంపుతాను, నా ఆత్మ ఆయనకి ఇస్తాను, అతన్ని మీ వద్దకు పంపుతాను. అతడు వచ్చి నా గ్రంథములో ఉన్న మర్మాలన్నీ బయలుపరుస్తాడు. ఆయన వచ్చి చెప్పకపోతే తెలుస్తుందా మనకి? ఏదైనా తోటలో ఆ అవ్వ దగ్గరకు వచ్చినటువంటి జంతువు భూ జంతువు అని, అది నేలన ప్రాకే పురుగు కాదు, అది ఒక భూ జంతువు. అది చాలా యుక్తి కలిగినది, మానవుని కంటే తెలివి కలిగినది. అది నడిచిందే, అది నడుచుకుంటూ వచ్చిందంట. ఎక్కడికి? అవ్వ దగ్గరికి పాక్కుంటూ రాలా. ఇక సర్పానికనే జంతువుకి తేడా తెలియని వాళ్ళు అందరూ వాక్యం బోధించేస్తున్నారు. అది స్పష్టంగా రాయబడి ఉంది అక్కడ. ఆదాము అవ్వ యొద్దకు నడుచుకుంటూ వచ్చింది. ఆదాముతో అది మాట్లాడిందా? ఆమేన్. హల్లెలూయా. మరి ఇవన్నీ ఎప్పుడు అర్థమైంది మనకి? ఈ కాలపు ప్రవక్త 7వ దూత భూమి మీదకి వచ్చినప్పుడు, అక్కడ బోర వదుతున్నప్పుడు, అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అవన్నీ అర్థమైంది. అంతెందుకు స్పష్టంగా రాయబడి ఉంది అక్కడ. కయ్యను దుష్టుని సంబంధి, ఆదాము దేవుని కుమారుడు. ఇంకా పెద్ద క్లూ ఇచ్చాడు ప్రవక్త. ఏంటి తెలుసా?
అవ్వ కనుక నిజంగా పండు తిని పాపం చేసుకుంటే ఆమె నోరు చెప్పించాలి. ఒకవేళ తిన్నది లోపలికి వెళ్ళింది కాబట్టి కడుపుని చెప్పించాలి. మరి దేవుడు ఎందుకు గర్భాన్ని చెప్పించాడబ్బా? పట్టుకున్నాడు ప్రవక్త అక్కడ పట్టుకున్నాడు పాయింట్. ప్రభువా, నిజంగా ఆమె పాపం చేస్తుంటే నోరుతో చేసింది కదా, నువ్వు ఆ నోరుని చెప్పించవచ్చు కదా, మూత వంకరైపోయేటట్టు. హల్లెలూయా. పోనీ తిన్నది కడుపులోకి వెళ్ళింది, ఏ అజిత్ చేసేలాగా నువ్వు చెప్పించవచ్చు కదా. నువ్వు నోటిని చెప్పించలేదు, కడుపుని చెప్పించలేదు, లోపల గర్భాన్ని ఎందుకు చెప్పించావు? పాపం చేసింది. రక్తము కలుషితమైంది. నేను ఇచ్చిన రక్తము పరిశుద్ధ రక్తము. హల్లెలూయా. నేను ఇచ్చిన పరిశుద్ధ జీవితము ఆమె కలుషితం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా పిల్లలు? కనుక ఈ విషయాలు బోధిస్తున్నారనుకోండి, ఈ విషయం బోధిస్తే అబద్ధ ప్రవక్త. ఈ సత్యాన్ని బోధించినందుకు ఈ సత్యం బైబిల్లోనే వ్రాయబడి ఉంది. కానీ అది 7వ దూత ద్వారా బయలుపరచబడాలి. ఆయన వచ్చి బయలుపరిచేనే తప్ప ఎవరికి తెలీదు. మనం కూడా పెట్ట కాకమ్మ కథలు చెప్పుకుంటూ ఏదో 4 సాక్ష్యాలు చెప్పుకుని 2 మాటలు చెప్పుకుని వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మనం కూడా పొద్దున 6 గంటలకు రెండమ్మంటే మాకు కుదరదండి అయ్యారు అందరూ. ఇప్పుడు ఎందుకు వచ్చేసారు మీరు అందరూ? ఎందుకు వచ్చేసారు ఎంత పొద్దున 6 గంటలకి? దేవుని యొక్క వాక్యము కొరకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉదాహరణకి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ 11వ అధ్యాయంలో ఉన్న 2 సాక్షులు ఎవరన్నా అడిగితే, లోకంలో ఉన్న సేవకులను అడగండి, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు ఒకరు ఏలియా, రెండో వ్యక్తి హానోకు. ఆ 2 సాక్షులు ఎవరన్నా అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకరు ఏలియా, ఒకరు హానోకు అని చెప్తారు. ఎందుకు? మరణము చూడకుండా వెళ్ళింది వాళ్ళిద్దరే కాబట్టి తిరిగి వాళ్ళిద్దరే వస్తారని. కానీ ఈ కాలపు ప్రవక్త చెప్పాడు, అది స్పష్టంగా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ 2 ప్రవక్తలు ఎవరో కాదు కానీ ఒక ఆయన మోషే, ఒక ఆయన ఏలియా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఒక అతను ఏం చేస్తాడంట? ఆకాశాన్ని మూసేస్తాడంట. ఒక అతనంట నీటిని రక్తంగా మార్చేస్తాడు. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అంత స్పష్టంగా రాయబడి ఉన్నా సరే వాళ్ళు ఏం చెప్తారంటే హానోకు అంటారు, ఏలియా అంటారు. కానీ బైబిల్లో రాయబడి ఉంది అతడు మోషే, ఏలియా. ఎంత స్పష్టంగా రాసి ఉన్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి అక్కడ మనం గమనించినట్లయితే శ్రమల కాలం అనేది 1260 దినములని స్పష్టంగా రాయబడింది. 1260 దినాలు. మరి దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? 7 సంవత్సరాలు అని చెప్తున్నారు. 1260 రోజుల్ని సంవత్సరాలు తీసుకొస్తే 3.5 సంవత్సరాలే. కానీ వీళ్ళేమంటున్నారు? 7 సంవత్సరాలు శ్రమలు అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు యోహాను సువార్త 14వ వాక్యంలో ఉన్న నివాసములు. 14వ వాక్యంలో ఏమన్నాడు యేసుప్రభు గారు? నా యొద్ద ఉండడానికి నేను తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాను, మీ నివాసాలు అక్కడ ఉన్నాయన్నాడు. అవునా? మీ కొరకు స్థలం సిద్ధపరిచాను, నివాసాలు సిద్ధపరిచాను అన్నాడు. ఆ నివాసములు అంటే ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే బంగారపు ఇల్లు అనుకుంటున్నారు, బంగారపు ఇల్లు అనుకుంటున్నారు. అక్కడ నీ కొరకు దేవుడు బంగారు ఇల్లు కట్టలా. ఇక్కడ మనం కట్టుకునే చాలు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మనం కట్టుకున్న ఇల్లు చాలు మనకి. నిజంగా అక్కడ బంగారు పిల్లు కట్టించేస్తాడు దేవుడు అని కనుక అనుకుంటే ఈ ఇల్లుతో నీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఆ సెంటు భూమి వచ్చినా రాపోయినా నువ్వు బాధపడతావా? ఎందుకు? ఆల్రెడీ దేవుడికి ఒక బంగారు పిల్లు కట్టేస్తున్నాడు కాబట్టి, కట్టించేసాడు కాబట్టి, అక్కడ నీకు ఆల్రెడీ చేసేసాడు కాబట్టి నువ్వు వెళ్ళి గృహప్రవేశం చేయడమే అని అనుకున్నావు అనుకో, నీకు బాధ ఉండదు. ఇక్కడ అక్కడ ఆ నివాసం కాదు ఉంటా, అక్కడ బంగారు పిల్లు కాదు మన కడత. ఆమేన్. హల్లెలూయా. అక్కడ నీ కొరకు నా కొరకు కట్టిన ఇల్లు మన తీయో పని, మన బాడీ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తీయో పనిలు, మన నివాసం అక్కడ ఉన్నాయి. అంటున్నారా? కొంచెం డోర్లు తీసుకుంటే మీకు గాలి వస్తుందేమో, బాగా ఉక్కురు మిత్రులు అవుతుంది. వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ జనరేటర్ ఉన్నాయి మనం వచ్చిన తిమ్మతి గారు చూస్తారు చూడండి. చల్లగానే ఉందా?
చల్లగా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా పిల్లరా? కనుక ఆ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి నివాసములు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు. కానీ కాలపు ప్రవక్తుడు చెప్పాడు, నివాసం అంటే ఇల్లు కాదురా నాయనా, మన థియోఫనీ బాడీ, ఈ మట్టి శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి మనం మహిమ శరీరంలో గెలిపాలి. ఇదే మన నివాసాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో మహావేశ్య అని రాయబడి ఉంది. ఎవరా వేశ్య అంటే వాళ్ళకి అర్థం కాదు. కానీ కాలపు ప్రవక్త చెప్పాడు మహావేశ్య ఎవరో. 5 రకాల పరిచర్య ఉంది. 5 రకాల పరిచర్య ఉన్నదన్న సంఘానికి అధిపతికి తెలియదు. 5 రకాల పరిచర్య సంఘానికి అవసరమని కూడా తెలియదు. 5 రకాల పరిచర్య అసలు సంఘానికి వాళ్ళు బోధించరు. ఆమేన్. కానీ 5 రకాల పరిచర్య కూడా సంఘానికి అవసరం. ఎందుకు అవసరం అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే 5 రకాల పరిచర్య తప్పకుండా కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు పిల్లరా, దానియేలు 70 ద్వారాలు అంటే ఏంటో అర్థం కాదు వాళ్ళకి. దానియేలు 70 ద్వారాలు అంటే ఏంటో అర్థం కాదు. మృగము యొక్క ముద్ర అంటే ఏంటో అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. మృగము యొక్క ముద్ర, 7 ముద్రలు, 7 బోరలు, 7 సంఘ కాలముల యొక్క వివరణ. ఆమేన్. దేవుడు ఒక్కడే అన్న సంగతి, బాప్తిస్మం యేసుక్రీస్తు నామమున అన్న సంగతి, స్త్రీ బోధించకూడదు సంఘములు అన్న సంగతి, స్త్రీ ఆభరణాలు ధరించకూడదనే సంగతి. ఇవన్నీ లేవా బైబిల్లో అంటే ఉన్నాయి. ఇవన్నీ లేవా? ఉన్నాయి, స్పష్టంగా రాసి ఉన్నాయి బైబిల్లో. మరి ఎందుకు బోధించరండి? మరి ఎందుకు బోధించరు? బోధిస్తే ఆ సంఘానికి వాళ్ళు రారు. అర్థమవుతుందా? ఇప్పుడు యవ్వన స్త్రీలు, ఇప్పుడు కాలేజీకి వెళ్ళి స్త్రీలు ఉంటారు, యవ్వన బాలికలు, వాళ్ళు జీన్ ప్యాంట్ వేసుకొస్తారు. వాళ్ళకి అదే సరదా. అమ్మ విన్నారన్న మాటలు? వాళ్ళకి అదో సరదా. కాలేజీకి జీన్ ప్యాంట్ వేసుకెళ్ళడం, టీ షర్ట్లు వేసుకెళ్ళడం ఆడవాళ్ళకి అదో సరదా. ఇప్పుడు అదే చర్చకు వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి అలా చర్చకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు పాస్టర్ గారు స్త్రీ పురుషుని వేషం వేయకూడదు, ఒక స్త్రీ జీన్ ప్యాంట్ వేయకూడదు, టీ షర్ట్ వేయకూడదు. అక్క నేను ఇంక వారం ఇంకో చర్చకి వెళ్తాను అక్క, ఈ చర్చలో ఏంటో కొంచెం అది లాగా ఉంది, ఇక్కడికి రానక్క. అవునా కదా? మానేస్తారు. అందుకే నేడు సంఘాలు ఆ మాటలు బోధించట్లేదు. బైబిల్లో లేవా అంటే ఉన్నాయి. ఒక స్త్రీ పురుషుని వేషము ధరించిన దేవుని దృష్టిలో హేయము. అంతేనే కదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్టి పరిస్థితుల్లో ఒక స్త్రీ జీన్ ప్యాంట్ వేయకూడదు, అది పురుషునికి సంబంధించింది. ఆ వస్త్రాలు ధరించకూడదు. అట్ట బోధిస్తే ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోతారు. అవునా కదా? అందుకని ఏం చేస్తారు భాషలో, పర్లేదులే అమ్మా, అది అది ఏం కాదులే మరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, అట్లా మీరు రాజీ పడొద్దు వాక్యం దగ్గర. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించండి. వెళ్ళిపోయినా మీరేం బాధపడకండి. నలుగురుంటే 4 స్తంభాలకు అదే చాలని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ 3 కార్యాల్లో పనిచేస్తా ఉన్నాడు. ఈవెన్ తనకు తానుగా దేవుడు లోకానికి పరిచయం చేసుకునే విధానంలో కూడా, దేవుడు తనకు తానుగా లోకానికి పరిచయం చేసుకునే విధానంలో కూడా తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను 3 విధాలుగా తను తానైన లోకానికి పరిచయం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, యెషయా గ్రంథం 43:10-11 ప్రకారం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10-11 ప్రకారం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని. అంటే ఎవరు? పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తుని. నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడు నాకు సాక్షి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన యెహోవా వేరు, కొత్త నిబంధన యేసుక్రీస్తు వేరు కాదండి. పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలంటున్నాడు.
నేనే యెహోవాను, నేను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడు నేనే, రక్షించువాడు నేనే, గ్రహింపజేసిన వాడు నేనే, స్వస్థపరచువాడు నేనే, సమకూర్చువాడు నేనే, పాలిచ్చి పెంచేవాడు నేనే, భూమి వచ్చి ఎరకు ఎత్తుకునేవాడు నేనే. ఆమేన్. గుడ్డి వాళ్ళకు చూపునిచ్చిన వాడు నేనే, గుడ్డి వాళ్ళకి నడిపించేవాడు నేనే, రోగులు బాగు చేసింది నేనే. ఆమేన్. ఉన్నతమైనటువంటి యెరూషలేము వీధుల్లో నడిచిన వాడు నేనే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తనను తాను లోకానికి పరిచయం చేసుకున్నప్పుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా, కానీ ఒకే ఒక దేవుడు. అవునా? అలాగే ఆయన ఈ యొక్క సృష్టిని సృజించినప్పుడు ఆయన 3 కార్యాలు చేశాడు. ఒకటి ఆకాశము, 2 భూమి, కింద సముద్రం. ఒకటి ఆకాశము, భూమి, సముద్రం. 3 కార్యాలు అక్కడ కనబడతాం. అలాగే ఒక మానవుని దేవుడు సృష్టించినప్పుడు ప్రాణము, ఆత్మ, శరీరం. అర్థమవుతుందండి? మానవుని దేవుడు సృష్టించినప్పుడు ప్రాణము, ఆత్మ, శరీరము. హల్లెలూయా. అలాగే మోషే ద్వారా దేవుడు ఒక మందిరాన్ని లేదా ఒక ప్రత్యక్ష గుడారమును కట్టమని చెప్పినప్పుడు అక్కడ కూడా దేవుడు 3 కార్యాలే చేశాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. 3 కార్యాలు అక్కడ కనబడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఒక వ్యక్తి బాప్తిసం పొందినప్పుడు, చెప్పండి, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, బాప్తిసం. 3 కార్యాలు. అలాగే ఒక వ్యక్తి జన్మించినప్పుడు మొట్టమొదటిగా నీరు, రక్తము, జీవం. అర్థమవుతుందండి? మనకు అన్ని కూడా 3లో దేవుడు ముఖ్యుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మొదటి నిర్గమం ఉంది, 2వ నిర్గమం ఉంది, 3వ నిర్గమం ఉంది. మొదటి ఈడుపు ఉంది, 2వ ఈడుపు ఉంది, 3వ ఈడుపు ఉంది. మొదటి రాకడ ఉంది, 2వ రాకడ ఉంది, 3వ రాకడ ఉంది. హల్లెలూయా. ఇన్ని మర్మములు 7వ దూత ద్వారా బయలుపరిస్తే ఆయనంట లోకానికి అబద్ధ ప్రవక్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు 3లో ముఖ్యుడు, 7లో పరిపూర్ణుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్య జనుల యొక్క కాలము ముగింపులో మనం ఉన్నాం. అంచె దినములు ఎప్పుడు ప్రారంభమైనాయో చాలా చెప్పాను మీకు. అంచె దినములు అనేవి క్రీస్తు శకము ప్రారంభం. క్రీస్తు శకము ప్రారంభంలోనే అంత్య దినములు అనేవి ప్రారంభమయ్యాయి. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవులారా, చూడండి, మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టి పెరిగి పెద్దవాడై మొదటిగా ఆయన సువార్త ప్రకటించుటకు ఆయన సొంత వారి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సొంత వారి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సువార్త ప్రకటించడానికి మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళారండి? సొంత వారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మీరు దేవుడిని నమ్ముకున్న తర్వాత మీరు మొట్టమొదటికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన సొంత దగ్గరికి వెళ్ళాలి. అంటే వాళ్ళు అంగీకరిస్తారనా? కాదు, సాక్షాత్తం. ఆమేన్. అంటున్నారమ్మా? మనము దేవుడిని నమ్ముకున్న తర్వాత, సువార్తను తెలుసుకున్న తర్వాత, మనము వర్తమానం తెలుసుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదటిగా మన సొంత వారి దగ్గరికి, మన రక్త సంబంధుల దగ్గరికి, మన పుట్టింటి వారి దగ్గరికి, మన బంధువుల దగ్గరికి మొట్టమొదటిగా మనం వెళ్ళి వర్తమానం చెప్పాలి. వాళ్ళు అంగీకరిస్తారనా? నో. వాళ్ళు అంగీకరిస్తారని కాదు, సాక్షార్థమై. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, నిజంగా ప్రియమైన దేవులారా, అన్య జనులలో నుండి మొట్టమొదటగా రక్షింపబడిన వ్యక్తి ఎవరు? అన్య జనులలో నుండి మొట్టమొదటగా రక్షింపబడిన వ్యక్తి చెప్పాలి. చెప్పట్లేదు. అన్య జనులలో నుండి రక్షింపబడిన మొట్టమొదట వ్యక్తి కొర్నేలి. ఎవరు? కొర్నేలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, సౌలు యూదుల్లోంచి రక్షింపబడిన వ్యక్తి. సౌలు పౌలుగా మారాడు. తన్ను తాను ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. అది వివరించడానికి సొంత వారైనటువంటి యూదుల దగ్గరికి వెళ్ళాడు. మరి వాళ్ళు అంగీకరించారా? నో. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 44 నుంచి 46 వరకు చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 44 నుంచి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి ఆమేన్ ఏం చేశారంట? పౌలు చెప్పిన దానికి అడ్డం చెప్పారు. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పడము మంచిదేరా, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. ఆమేన్. అర్థమైందమ్మా? ఏం తీసుకొచ్చాడు పౌలు గారు? తన సొంత వాళ్ళ దగ్గరికి నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. సొంత వాళ్ళ దగ్గరికి ఏం తీసుకొచ్చాడు పౌలు గారు? నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. ఏ జీవము కొరకైతే యూదులు ఎదురు చూస్తా ఉన్నారు, ఆమేన్. ఏ అగ్ని స్తంభం కింద ఇశ్రాయేలు నడిచారు, ఏ మేఘ స్తంభం కింద ఇశ్రాయేలు నడిచారు, ఆమేన్. ఆ దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఏ అగ్ని స్తంభం కింద మీరు నడిచారో ఆ అగ్ని దమస్కులో నన్ను దర్శించింది. ఆ దేవుడే, ఆ పాత నిబంధన యెహోవాయే, ఈ క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అని పౌలు గారు సువార్తను ప్రకటించడానికి మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన సొంత ప్రజల దగ్గర, తన సొంత యూదుల దగ్గరికి వెళ్ళాడు. మరి వారికి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని త్రోసివేశారు. తమను తామే అపాత్రులుగా ఎంచుకున్నారు. వాళ్ళు నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు. నిత్య జీవం నడుచుకుంటూ వచ్చింది అక్కడికి. నిత్య జీవాన్ని వాక్యం నడుచుకుంటూ వచ్చింది అక్కడ. వాక్యం ప్రకటించబడింది అక్కడ. వర్తమానం ప్రకటించబడింది. దేవుని యొక్క సత్య వాక్యం ప్రకటించబడింది. ఈరోజు కూడా అంతే. ఈ అంత్యకాల వర్తమానం అనేది, ఈ చివరి కాల వర్తమానం అనేది అనేక ప్రాంతాల్లో ప్రకటించబడతా ఉన్నది. ఆమేన్. అయితే నిత్య జీవానికై నిర్ణయించబడిన వ్యక్తులు దాన్ని పట్టుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా, నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా, జీవము భాగ్యముని కాలములోనికి నిత్యత్వము చేర్చెను. జీవము భాగ్యము
కాక. వింటున్నారు పిల్లరా? అలలు అలలు పిలుస్తూ ఉంటే కరడు కరడు అని పిలుస్తుందంట. ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. ఆమేన్, హల్లెలూయా. కనుక పిల్లరా, ఆ లేఖనాల్లో మరి మనము చూసినప్పుడు పౌలు గారే వెళ్ళి మరి సొంత ప్రజలకి వాక్యాన్ని బోధించినప్పుడు నిత్య జీవానికి వాళ్ళు అపాత్రులుగా చేసుకున్నారు. ఆమేన్. అప్పుడు దేవుడు అతన్ని అన్యజనులకి దూతగా పంపాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎఫెసులో ప్రారంభమైనటువంటి పౌలు గారితో ప్రారంభమైనటువంటి అన్యజనుల యొక్క కాలము ఇప్పుడు మనకి ముగింపులోకి వచ్చేసాం. అంటే 7 సంఘ కాలాలుగా దానిని ప్రవక్త విభాగించాడు. ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా 7 సంఘ కాలాలుగా విభాగింపబడి ఇప్పుడు ఆఖరిలో మనం ఉన్నాం, ముగింపులో మనం ఉన్నాం. కనుక ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పాపం అనేది లోకంలో ప్రవేశింపక ముందు మరి ఒక యుగం ఉన్నది. దానిని ఏమంటామంటే నిర్దోష యుగము. దాన్ని ఏమంటాం చెప్పండి? నిర్దోష యుగము. అక్కడ పాపం అనేది లేదు, అక్కడ పాపం అనేది ప్రవేశించలేదు. ఎక్కడది? ఆదిలో ఏదేను తోటలో పాపం అనేది అక్కడ లేదు. అక్కడ దాన్ని ప్రవక్త ఏమన్నాడంటే అది నిర్దోష యుగం అన్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మరి పాపం అక్కడ ప్రవేశించిందో అక్కడ దాన్ని అన్నాడు ప్రవక్త మానవ యుగం అన్నాడు. మానవ యుగం అంటే మానవుడు తన సొంత తెలివితేటలతో చేయటానికి లేదా జీవించడానికి నిర్ణయించుకున్నాడు. అంటే అంతకు ముందు వరకు మనిషి ఏదైనా తోటలో దేవుడు చెప్పినట్లుగానే జీవించాడు. ఆ పళ్ళు, ఆ ఏదైనా తోటలో వేసినటువంటి ఆ చెట్ల పళ్ళు అన్నీ కూడా మీరు నిరభ్యంతరముగా తినొచ్చు. లేకపోతే పొద్దున 3 తినండి, మధ్యాహ్నం 6 తినండి, సాయంకాలం మళ్ళీ 3 తీసుకోండి అన్నాడు. ఏమన్నా పెట్టారా? ఆక్సలు ఏమైనా పెట్టాడా? ఇన్ని పూటలే తినాలి రోజుకి మీరు అని చెప్పాడా? 3 పూటలే తినాలని చెప్పాడా? చెప్పలా. మీరు ఎప్పుడు ఆకలి అయినప్పుడు తినేయండి. ఎంతమంది తింటున్నారు అలాగా? ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేయాలా? తిన్నావా? తింటే అరగదు కదా మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడిగే శక్తి ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నిరభ్యంతరంగా ఎప్పుడైనా మీరు తినొచ్చు. ఎందుకు? అప్పుడు పాపం అనేది లేదు అక్కడ. వాళ్ళు ఎప్పుడు పోసుకుని తిన్నా ఏమీ ప్రాబ్లం లేదు, అది లేదు, గ్యాస్ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు అక్కడ. అవునా? ఇప్పుడు పాపం ప్రవేశించినప్పుడు అది మానవ యుగంలో ఆది కాలంలో అప్పుడు దేవుడు ఆదాము అవ్వల దగ్గర దిగొచ్చాడు, అక్కడ ప్రాయశ్చిత్తం చేశాడు. హల్లెలూయా. కొంతకాలానికి మరి మనస్సాక్షి యుగం ప్రారంభమైంది. అదేంటంటే నోవాహు కాలం. మనస్సాక్షి యుగం అక్కడ ఏంటది? నోవాహు కాలం. అక్కడ దేవునికి స్తోత్రం. మనస్సాక్షి లేని ప్రజలను నాశనం చేయడానికి ఆ కాలానికి దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మానవ ప్రపంచ యుగం ప్రారంభమైంది. మానవ ప్రపంచం అంటే మనిషి ప్రపంచాన్ని ఏలాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక యుగం అక్కడ ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదేంటంటే మరి నిమ్రోదు కాలం. అదేంటది? నిమ్రోదు కాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే వాగ్దాన యుగం. వాగ్దాన యుగం అవుతుంది. ఈ వాగ్దాన యుగము అది అబ్రహాము కాలానికి సంబంధించింది. వాగ్దాన యుగం అనేది అబ్రహాము కాలానికి సంబంధించింది. వాగ్దానాలు చేయబడ్డాయి, అబ్రహాము సంతానమునకు వాగ్దానాలు చేయబడ్డాయి. బైబిల్ గ్రంథములో అబ్రహాముకు చేసిన ప్రతి వాగ్దానము ఆయన పిల్లలు స్వతంత్రించుకుందురు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్ర యుగానికి వచ్చేటప్పటికి మోషే కాలానికి వచ్చింది. మోషే కాలంలో దేవుని చేత ఏమివ్వబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందుకే ప్రవక్త అన్నాడు అది ధర్మశాస్త్ర యుగం అన్నాడు. ఆమేన్. తర్వాత కృపాయుగం వచ్చింది. అంటే యేసుక్రీస్తు వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఆయన కృపను తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మానవులు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వారిని విడిపించి కృపలను తీసుకొచ్చాడు. మేము ఇంకా సబ్బాతునే ఆచరిస్తాము, మేము ఇంకా శనివారం పొయ్యి వెలిగించము అంటే నీకు కర్మ నేనేం చేయదు ఉన్నారంటే ఇంకా
ఉన్నారు. మన ఊరు వెళ్ళాను నేను, వెళ్తే ఆ ఊర్లో ఒక తల్లి చెప్తుంది, ఏమంటే మా వాళ్ళు వెళ్ళి సచ్చి ఎంత నిష్టం తెలిసా అన్నది. అయ్యి బాబు ఎంత ఇదిగా చేస్తారో తెలుసా అన్నది. ఏంటమ్మా ఏం చేస్తారు, ఏం భక్తి అన్నా. అయ్యి బాబాయ్ శనివారం వాళ్ళ పొయ్యా వెలిగించరండి, మేము అందుకే వాళ్ళింటికి శనివారం వెళ్ళమండి అన్నాం. దేవునికి స్తోత్రం. శనివారం పొయ్యా వెలిగించరండి అంటే వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు? ఇంకా సబ్బాతులోనే ఉన్నారు, ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. అంటే యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించట్లేదు. యేసుక్రీస్తుని ఎలాగ అంగీకరిస్తున్నారంటే ఆయన ఒక ప్రవక్తని. ఆమేన్. అయితే దేవుడు యెహోవాయే, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అంతే అనుకుంటున్నారు వాడు. కానీ విషయం అర్థం కావట్లేదు. కనుక పిల్లరా, కృపాయుగం వచ్చింది క్రీస్తు కాలంలో. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు ఇది వధువు కాలం అంట. ఏ కాలం ఇది? వధువు కాలం ఇది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎత్తబడే సమయంలో మనం, సమయం అనేది ముగించిపోతుంది. మన కళ్ళ ముందు అన్ని కార్యాలు జరుగుతున్నాయి, చూస్తున్నప్పుడు మన గుండెలు అదిరిపోతా ఉన్నాయి కదా. అవునా కదా? పాపం ఆ కాంగో బాధ్యతలు ఇచ్చాను ఆయన లేడు. 11:30 వరకు పనిచేశాడంట ఆయన. పోయిన వారం ఇదే రోజు. ఏ రోజా? అంత ముందు వారం కాంగో బాధ్యమని వినాయకరావు గారికి పంపించాను. పాపం ఆయన 11:30 వరకు మొన్న పనిచేశాడంట ఆయన. చూడండి పాపం, దేవుడి పని అవజేయాలని చెప్పి రాత్రి 11:30 వరకు చేశారంట పని. ఆ పని ముగించి అని చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చింది. రాత్రి 11:30 అయినా సరే ఇంట్లో వాళ్ళు, అయ్యా ఎందుకు రేపు పొద్దున్న చేసుకోవచ్చు కదా పని అంటే, లేదు దేవుడి పని ముగించాలి, దేవుడి పని చేసేయాలి, అది దేవుని యొక్క సన్నిధిలో వాడబడాలి, అది నేను చేసి వెళ్ళాలి. నిజంగానే ఆఫీస్ ఉంటే మళ్ళీ అలా ఎవరు ఎత్తుకోవాల్సి వచ్చింది, మధ్యలో ఆగిపోతుంది. కానీ ఆయన పని ఆయన ముగించాడు. ఎవరు ఏ క్షణంలో ఉంటారో తెలియదు అంటున్నారా? పోయిన వారం ఇదే రోజు వరద యానగర్ హాస్పిటల్లో ఉన్నారు. టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళ మనవరాలను తాగేసి, అమ్మ పాస్ గారిని ఒకసారి మధ్యాహ్నం నుంచి రమ్మనమ్మ ప్రార్థన చేస్తారు. నేను కూడా మధ్యాహ్నం చెల్లి ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి వెళ్దామని నేను ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఆ మధ్యాహ్నం 2 గంటలకే ఆయన ప్రారంభించారు. సమయాన్ని గమనించండి, లోకాన్ని చూస్తూ ఉండండి, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి మరి జీవిస్తున్నాం మనం గమనించండి. హల్లెలూయా. కనుక పిల్లరా, ఇప్పుడు వధువు యుగం, ఇప్పుడు వధువు పైకి కొలిపోబడే కాలం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ 7 సంఘ కాలాలని కనుక మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూడగలము. మరి 2వ అధ్యాయంలో ఉంటుంది, 3వ అధ్యాయంలో ఉంటుంది, మరి ఎఫెసు ఉంటుంది. అక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఎఫెసు సంఘకాలం ఉంటుంది. ఆ కాలానికి పౌలు గారు వర్తమానికుడు అయి ఉన్నాడు. 2వ అధ్యాయం 8వ వాక్యంలో స్మరణ సంఘకాలం ఉంటుంది. దానికి ఐరేనియస్. 2వ అధ్యాయం 12వ వాక్యంలో పెర్గమ ఉంటుంది. మరి దానికి వర్తమానికుడు మార్టిన్ అయి ఉన్నారు. 2వ అధ్యాయం 18వ వాక్యంలో తుయితేరా ఉంటుంది. ఆ సంఘకాలానికి కొలంబా అయి ఉన్నాడు వర్తమానికుడు. 3వ అధ్యాయం 1వ వాక్యంలో సార్దిస్ సంఘాలం ఉంటుంది. దానికి మార్టిన్ లూథర్ గారు వర్తమానికుడు అయి ఉన్నారు. 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఫిలడెల్ఫియా ఉంటుంది. దానికి వర్తమానికుడు జాన్ వెస్లీ అయి ఉన్నారు. ఆమేన్. 3వ అధ్యాయము 14వ వాక్యము లౌదైకా ఉంటుంది. దీనికి వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రహ్మ అయినాడు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పెంతెకొస్తు పండగ దినాన నీతికరణ చేయబడిన సంఘం. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జాన్ వెస్లీ గారి ద్వారా సంఘము శుద్ధీకరించబడింది. ఇప్పుడు చివరి కాలంలో బ్రదర్ విలియం మ్యారియన్ బ్రహ్మ ద్వారా సంఘము పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో నింపబడింది. అర్థమైందండి? 3 కార్యాలు జరగాలి. ఇప్పుడు కూడా జరిగినాయా? నీతికరణ జరిగింది. ఆమేన్. పెంతెకొస్తు కాలంలో వింటున్నారా? అలాగే తర్వాత లూథర్ గారు వచ్చారు, నీతికరణ తీసుకొచ్చారు. మార్టిన్ లూథర్ గారు వచ్చి తీసుకొచ్చారు,
నీతికరణ తీసుకొచ్చారు. జాన్ వెస్లీ వచ్చి ఏం తీసుకొచ్చారు? శుద్ధీకరించాడు, సంఘాన్ని శుద్ధీకరణ తీసుకొచ్చాడు. ఈ కాలానికి వచ్చిన ప్రవక్త వచ్చి పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకొచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 సంఘ కాలముల యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యం. ఈ 7 సంఘ కాలాలను ఉద్దేశించి ఇప్పుడు నేను మీకు 7 సంఘ కాలాలు చెప్పాను. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపుచున్నాను. యేసు అను నేను, ఎవరో దూతను పంపట్లా, నా దూతనే పంపుతున్నాను. ప్రకటన 17 ఆ దూత. యేసు అను నేను, యేసు అను నేను నా దూతను పంపుతున్నాను, నా దూతను పంపుతున్నాను. ప్రకటన 17 7వ దూత. ఆ దూత 7వ దూత. ఆ దూత పలుకు దినముల్లోనే ఆ దూత సువార్త బోర మోగించుతున్నప్పుడే ఆమేన్, ఆ సువార్త యొక్క మర్మము సమాప్తమగును. దేవునికి ఆయన వచ్చి చెప్పాలి కానీ నువ్వు చెప్తే సుఖమే ఉంది. పౌలు గారే అన్నాడు, ఆ మనిషి శరీరంతో కోల్పోయాడు లేదు నాకే తెలియదు అన్నాడు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం గారు. పౌలు గారికి తెలియని మర్మాలు, ఆమేన్, యోహాను గారికి తెలియని విషయాలు ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ దేవుడు బయలుపరచాలని వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా ఆ విధంగానే బయలుపరిచాడు. నా దూతను పంపుతానన్నాడు. ఆయన దూతను దేవుడు పంపాడు. నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం, వర్షం ఆగిపోయేదాకా చెప్తానే. వర్షం వస్తుంది, మరి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? మీరు వెళ్ళడానికి మొదటి కాబట్టి వర్షం ఆగిపోయేదాకా కంటిన్యూ చేద్దాం. ఓకే. మిద్యానీయుల వల్ల బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ప్రవక్తను ఒకరిని పంపెను. అతడి వారితో ఇలా ప్రకటించారు. 11వ వాక్యం. యెహోవా దూత వచ్చి యోవాషుకు కలిగిన వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గోధుమలను దొలగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి ఇదంతయు మాకెందుకు సంభవించింది? ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెహోవా యేసు ప్రభువు ఏమన్నారు చెప్పండి? నేను నా దూతను పంపి ఉన్నాను. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు అంటున్నారు, అయ్యా 7వ తరగతి చదువుకున్నాను ఆయన, నేను ఏం మాట్లాడగలను అన్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడి యొక్క స్వరము ప్రవక్త దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నేను నీకు గూఢమైన సంగతులు బోధిస్తాను, నువ్వు వాటిని ప్రజల యొద్దకు తీసుకెళ్ళాలి అంటుంటే ప్రవక్త అంటాడు, ఏమన్నా నేను 7వ తరగతి చదివాను అయినా నాకేం తెలుసు, నేనేం మాట్లాడగలను అంటే ప్రభు అన్నాడు, 7వ తరగతి చదివిన నిన్ను ప్రపంచాన్ని 7 సార్లు తిప్పుతానన్నాడు. ఆమేన్, నమ్మగలరా? నమ్ముతారా? 7వ తరగతి చదివిన నిన్ను ప్రపంచమనే 7 సార్లు తిప్పుతానన్నాడు. తిరిగాడా ప్రవక్త? ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వస్తుందంటే ప్రవక్తల యొద్దకు మాత్రమే వస్తుంది. దేవుని మర్మములు ఎవరికి మరి బయలుపరుస్తాడంటే 7వ దూతకు మాత్రమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నోవాహు కాలంలో జరిగిన కార్యం ఏంటంటే నోవాహు ఒక వాడను తయారు చేశాడు. ఆ తరములో ఉన్నటువంటి వారిని మరి దేవుడు పిలిచాడు. ఏమని? నోవాహు వాడలోనికి రండి, జాగ్రత్త, లోనికి రండి. నోవాహు కాలంలో పిలిపేంటి? నోవాహు వాడ లోనికి రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోతు కాలంలో
బయటికి రండి. నోవాహు కాలంలో లోనికి రండి, లోతు కాలంలో బయటికి రండి, వధువు కాలంలో దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మనం ఏం చేయాలి? లోనకి వెళ్ళడం కాదు, బయటికి రావడం కాదు. లోనకి వెళ్ళడం బయటకు వస్తే సరిపోదు, ఎక్కి రండి. నా వధువా పైకి ఎక్కిరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటిది ఏం పెట్టారా? చాలా జాగ్రత్తగా ఉండండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం. యోహాను సువార్త మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూసారా ఇక్కడ ఏమంటాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి యోహాను ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ముందు ప్రవక్త యోహాను వచ్చాడు, ఆ తర్వాత దేవుడు వచ్చాడు. చాలా జాగ్రత్తగా. ముందు ఎవరు వచ్చారు? మొదటి రాకడలో ప్రవక్త యోహాను వచ్చాడు. ప్రవక్త యోహాను వచ్చి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుడి గొర్రె పిల్ల అని ఎవరు పరిచయం చేశాడు? లోకానికి యేసుక్రీస్తుని ఎవరు పరిచయం చేశారు? ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండవ రాకడలో కూడా క్రీస్తు రాకడకి ముందు ఎవరు రావాలి? ప్రవక్త రావాలా వద్దా? మొదటి రాకడలో దేవుడు యోహాను ప్రవక్తను పంపిన దేవుడు రెండవ రాకడలో ప్రవక్తను పంపడా ఖచ్చితంగా పంపుతాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఏమనాలి? మొదటి రాకడలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రవక్త యోహాను వచ్చి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి రెండవ రాకడలో క్రీస్తు వచ్చే ముందు ప్రవక్త వచ్చి ఏం చెప్పాలి? అది మత్తయి సువార్త 25:6. మత్తయి సువార్త 25:6. ఇదిగో పెండ్లి కుమారుడు, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినపడేది. ఈ కేక ఎవరు వేసారు చెప్పండి? ఈ కేక ఎవరు వేసారు చెప్పండి? చెప్పండి. రాజమండ్రి జాన్వేశ్వరి గారు వేసారా? ఈ కేక ఎవరు వేసారు చెప్పండి? బ్రదర్ అనిల్ కుమార్ గారు వేసారా ఈ కేక? ఇదిగో పెళ్లి కుమారుడిని పరిచయం చేసింది ఎవరు చెప్పండి? 1963లో పర్వతం మీదకి మేఘము ధరించుకొని పెళ్లి కుమారుడుగా దిగి వచ్చినప్పుడు, మనుషులైన దూతగా దిగి వచ్చినప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు అవునా? ఎదుర్కొన్నాడు పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. అవునా? మొదటి రాకడలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే ముందు ప్రవక్త యోహాను పరిచయం చేశాడు యేసుక్రీస్తు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె. మరి రెండవ రాకడలో కూడా జరగవద్దా? మరి ఇప్పుడు కూడా ఇదిగో పెళ్లి కుమారుడు పరిచయం చేయవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పెళ్లి కుమారుడేనా? ఒకసారి ఆ యోహాను శిష్యులు, పరిశీలి శిష్యులు తరచుగా ఉపవాసం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉంటే వాళ్ళకి తెలియదు. ఎప్పుడు ఏది దొరికితే తినేయడమే తప్ప. ఆఖరికి అలా సేలంటే వెళ్తున్నారు అనుకోండి, అమ్మా ఇక్కడే ఉన్నారా? చక్కగా పండిన ఎన్నులు అలాగా కనపడతాయి అనుకోండి, 4 ఎన్నులు తుంపుకుని తినేటటువంటి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసిన అక్కడ ఉన్నటువంటి యోహాను శిష్యులు, ఆ పరిశీలన శిష్యులు అంటున్నారు యేసుబాబాని, యేసుబాబా మేము వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను ఆయన. యోహాను శిష్యులు కూడా వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటాను ఆయన. నేను ఎప్పుడు ఇంకో చూస్తున్నాను, మీ వాళ్ళు అసలు ఎప్పుడు ఉపవాసం ఉంటారేంటి? మీ వాళ్ళు ఎప్పుడు ఉపవాసం ఉంటారేంటి అయినా మీ శిష్యులు నువ్వు నేర్పలేదా అన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? పెండ్లి కుమారుడు పెండ్లి ఇంట్లో ఉండగా ఉపవాసం చేయడం ఏమన్నా న్యాయం ఏంటిదా? కొత్తగా పెళ్ళని పెళ్ళికొడుకు నలుగురు కొడితే ఓ పక్క నుంచి బార్లు వండుతున్నారు, కోడిమాకు వండుతున్నారు, బిర్యానీ చేస్తున్నారు, దమ్ బిర్యానీ చేశారు, బొమ్మలాడుతుంది. వంటలకు వచ్చిందో ఎవరు వచ్చారు మొత్తం మీద
దేవునికి స్తోత్రం. కృష్ణయ్య గుడ్డోలు చేశారు, లేకపోతే తలకొరకంప సిస్టర్ చేసిందో, ఎవరు చేశారో తెలియదు కానీ మొత్తం మీద గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి. పెళ్లి కుమారుడు ఇంట్లో అక్కడ ఉపవాసం, ఎవరైనా వచ్చారనుకోండి కాబట్టి ఎవరు ఉపవాసం అంటే ఎలా ఉంటుంది? పెళ్లి కుమారుడు ఉన్న ఇంట్లో ఉపవాసం ఉంటుందా? తనను తాను యేసు ప్రభు ఎలా పరిచయం చేస్తున్నాడు అక్కడ? ఆమేన్, హల్లెలూయా. ఆయన పెళ్లి కుమారుడు, అవునా? పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు పెళ్లి కూతురు ఉంటుందా? ఉంటుందా? ఉండదా? మరి లేకుండా పెళ్లి కుమారుడు ఎవరు అవుతాడు? అవుతారా? ఇంకా పెళ్లి కుదరలేదు వాళ్ళకి, ఇక్కడ ఉన్నవాళ్ళకి. ఇప్పుడు వీళ్ళని పట్టుకుని పెళ్లి కుమారుడు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? దేవునికి స్తోత్రం. అదే పెళ్లి కుదిరిపోయింది అనుకోండి, ఏమంటారు? అంటే ఇప్పుడు ఆయన లోకంలో ఉన్నప్పుడే పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. ఆయన ప్రభువు సిద్ధపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నిజంగా చూడండి, ఆ ప్రకటన 10:1 బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడా? ఏం ధరించుకున్నాడంట? మేఘము ధరించుకున్నాడు. ఏంటా మేఘం? ఎబ్రీ 12:1 మేఘం. ఎబ్రీ 12:1 ఆ మేఘం. ప్రకటన 10:1 ఉన్న బలిష్ఠుడకు దూత మేఘము ధరించుకుని వస్తే, ఆమేన్. ఆ మేఘం ఎవరు అన్నారు? సాక్షి సమూహం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ విషయం లోకానికి అర్థం కావట్లా. అందుకే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. ఇంకా ఎక్కువైపోతుంది వర్షం. నువ్వు చెప్పరా నాయన, నేను ఆకలి అంటుంది. దేవుడికి స్తోత్రం. రాత్రి వేళ పాస్టర్ గారు వంట చేసేది చెప్పమ్మా. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చిందని మీకు బాగా తెలియదు. లోకం నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని. ఆమేన్. ఇప్పుడు చూడండి, మన ప్రాజెక్టులు చూడండి. పోలవరం ప్రాజెక్టు ఎంత బలంగా వేస్తున్నారు. మన పోలవరం ప్రాజెక్టులు కానివ్వండి, మనకి జగనన్న గారు ఇచ్చినటువంటి ఇల్లు కానివ్వండి, లేకపోతే మనకి పెట్టే ప్రణాళికలు, లేకపోతే మనం పెట్టే ఏమంటారు అయ్యా మా పథకాల మనకి ఇచ్చే పథకాలు కానివ్వండి, అంతా ఎలా ఉంది? ఇప్పుడు నెమ్మదిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఏమన్నా ఇప్పుడు యేసుబాబు వచ్చేస్తాడంటే ఎవరన్నా నమ్ముతారా? లోకం ఎలా ఉంది? ఇప్పుడు నెమ్మదిగా ఉంది. పెన్షన్లు వచ్చేస్తున్నాయి, డాక్టర్లు వచ్చేస్తున్నాయి, ఇంకేంటి అమ్మఒడి వచ్చేస్తుంది, ఇంకేంటి విద్యావస్థలు వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి అదేంటో చేయూత 18,700 ఆడవాళ్ళకి చేయూతలు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది. ఇప్పుడు లోకమంతా ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది. పిల్లలకి ఇవ్వాల్సిన పిల్లలకి ఇచ్చేస్తున్నారు, ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన బాడవాళ్ళకి ఇచ్చేస్తున్నారు, మొక్కలకి ఇవ్వాల్సిన మొక్కలకి ఇచ్చేస్తున్నారు. హ్యాపీగా ఉన్న ఈ సమయంలో యేసుబాబు పెట్టిన ఆయన స్తోత్రం. ఎంత చల్లగా ఉన్నప్పుడు లోకం నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు. వర్షాలు గట్టిగా కురితే 10 కేజీలు రైస్ చంపేస్తారు. ఆమేన్. కొద్ది గొప్ప కందులో పంపితే 2 కలిపి మిక్స్ చేసుకుని తినేసి చల్లగా దుప్పటి తగ్గుని పడుకుంటే హ్యాపీ. స్తోత్రం. ఎంత చల్లగా ఉన్న సమయం యేసుబాబు వస్తాడంటే ఆయన ఇంత తర్వాత చూద్దామని అంటారు. బైబిల్ అలా చెప్తుంది. భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుందంటే చెప్పొస్తుందా? అంటే గర్భిణీ స్త్రీకి ఇంకొక చేపడికి ప్రసవం అవుతుంది ఏంటి? ఏదో జస్ట్ నొప్పులు వస్తాయి. సేపు వెళ్ళిన తర్వాత వాక నొప్పులు అంటాడు, కొద్దిగా చేసి చేస్తాడు, వెళ్ళిపోమ్మ అప్పుడు అప్పుడే ఎందుకంటే అంట. ఆ తర్వాత సడన్గా వచ్చేస్తుంది నొప్పి. విన్నారా? అకస్మాత్తుగా అదనమాట. గర్భిణీ స్త్రీకి ఎలాగైతే డెలివరీ అనే సమయం అనేది ఎంత సడన్గా వచ్చేద్దో అంటున్నారా? మన ఒక అమ్మాయి అంబులెన్స్లోనే డెలివరీ అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఇంకా హాస్పిటల్కి వెళ్ళకుండా మహానుభావులు చక్కగా బాధలేం పడక్కలేకుండా డెలివరీ, నార్మల్ డెలివరీ అయిపోయింది. అలాగే అకస్మాత్తుగా వస్తుందంట నాశనం భూమి మీదకి. అయితే లోకం అంతా ఏమనుకుంటుంది? చెప్పడం నెమ్మదిగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయంట, పథకాలు ఉన్నాయంట, మనకి ఇంకా చాలా నిధులు వస్తున్నాయంట, ఇంకా ఏం ప్రాబ్లం లేదు మనకి అన్నప్పుడు మనుషులకి ఎలా ఉంటుంది? ఇంకా భూమి మీద ఉండాలండి. అని ఒత్తిడి ఏమైతే చెప్పండి. స్తోత్రం ఆయన తింటాను, తింటున్నాయినా, ఇక్కడ ఏం చేస్తానైనా తీసుకుని స్వతంత్రం తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం?
ఇంకా రాని నాయన, ఇంకో పథకం పెట్టినా స్తోత్రం. జగన్ గారు చల్లగా ఉండాలి ఆయన, ఇంకో పథకం చూపించిన ఆయన స్తోత్రం. చల్లగా ఉంది అప్పుడు. అదే ఒత్తిడి వస్తే ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు అంటాడు ఎక్కురా అంటాడు. నోవాహు కాలంలో వాళ్ళలోకి వెళ్ళంటారు అన్నట్టుగా, లోతు దినాల్లో బయటకు రండి అని పిలిచినట్టు. ఆమె హల్లెలూయా. చూడండి అక్కడ చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తున్నాను నన్ను. క్రీస్తు మొదటి రాకడలో క్రీస్తు మెస్సయ్యగా గుర్తించడంలో చాలా మంది తప్పారు. రెండవ రాకడలో అలాగే జరుగును. ఎత్తబడ్డ అనేది చాలా రహస్యంగా జరిగిపోతుంది. ఆమేన్ హల్లెలూయా. నిశ్చయముగా ఆయన వచ్చి ఆయన వద్దకు తీసుకుపోతాడు. ఓ మీకు తెలుసా, ఆ ఎరుకో గోడల మీద ఆమేన్ నివాసం ఉంటున్నటువంటి రాహాబునకు కలిగినది మీకు తెలుసు కదా, మీరు దాన్ని గుర్తించారా? ఆమె రక్షణ కొరకు ఒక ఆనవాలు అడిగింది. అడిగిందా? ఒక ఆనవాలు అడిగింది, ఒక టోకెన్. నాకు టోకెన్ కావాలని అడిగింది. ఆమేన్ ఆ టోకెన్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఆనవాళ్ళని బట్టి ఆ కుటుంబం అంతా రక్షించబడింది. ఆ ఒక్క ఆమె కాదండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రాహాబునకు పూర్తి విశ్వాసం ఉన్నది తాను నమ్మిన దేవుని మీద. ఆమేన్ హల్లెలూయా. ఓ నిజంగా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నిజంగా చూడండి, ఆ రాహాబు నమ్మింది కాబట్టి ఆ నమ్మినటువంటి దేవుడు ఆ రాహాబుని ఏం చేశాడు? అక్కడి నుంచి రక్షించాడు. ప్రవక్త అంటాడు, ఆ రాహాబు ఇక్కడ కూర్చుందా? ఆమేన్. ఆ ఎస్తేర్ ఇక్కడ ఉన్నదా? ఆ రూత్ ఇక్కడ ఉన్నదా? ఆ సమర స్త్రీ ఇక్కడ ఉన్నదా? రెబెకా ఇక్కడ ఉన్నదా? ఆమేన్ హల్లెలూయా. ఈరోజు సంఘాలు రాకడ కోసం ఎదురు చూడలేదండి. ఈ రోజు ఉన్న సంఘాలు రాకడ కోసం, క్రీస్తు కోసం రా ప్రభు అని మాత్రం పైకి పాడుతున్నారు. ఏమని? రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నేను టీవీ కాడే ఉంటాను. రావా యేసయ్యా అని పాడుతుంది. ఇక్కడ చర్చిలో బాగానే పాడుతుంది. ఏమని? నువ్వు రావాలి యేసయ్యా, నువ్వు రావాలి. ఇక్కడ రావాలని పాడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత టీవీ కాడ కూర్చుంటావు. అర్థమవుతుందా? ఏసైనా రమ్మని నువ్వే టీవీ కాడ కూర్చుంటే ఆయన వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు రావాలి వేసే అన్నప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన వచ్చినట్టు పట్టుకుంటావు, అది చేయకుండా తీసుకెళ్తావు. రావాలి వేసే అని ఆయన వచ్చిందా కూడా నువ్వేమో దానిగా చూస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించండి. రాహాబుని మనం గుర్తించినప్పుడు, ఇక నేటి సంఘాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ చాలా కార్యాలు కనబడుతూ ఉన్నాయి. వాడు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, ఏవేవో కార్యాల కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అదే సంఘాలలో నుండి దేవుడు నిన్ను బయటికి పిలిచాడు. అవునా? దేవుడు నిన్ను వాక్యం ద్వారా బయటికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు పస్కాను ఏ విధంగా భుజించారో మీకు తెలుసా? ఆ రోజు పస్కాను భుజించేటప్పుడు వాళ్ళందరూ ఎలా చేశారు? వస్త్రములు ధరించుకొని, నడుము బిగించుకొని, నడుము కట్టుకొని, అవునా? చెప్పులు, కర్ర, బాబా పక్కదన్నా చెప్పండి. చెప్పులు తొడుక్కొని, నడుముకు వస్త్రాలు కట్టుకొని, చేతితో కర్ర పట్టుకొని, ఓ చేతితో కర్ర పట్టుకొని చేతి పోల్చేస్తున్నాను. ఎందుకు? ఎప్పుడు మేఘం కదులుతుందో తెలియదు. ఎప్పుడు మేఘము కదులుతుందో తెలియదు. కదిలిందా ఇక్కడ కదలాలి. మేఘం కదిలితే ఇక్కడ కదలాలి. అందుకే ఓ చేతితో కర్ర పట్టుకునేవారు, భుజిస్తూ ఉండేవారు. మేఘం కదిలిందా అంతే, ప్రయాణం సాగించాలి. అందుకే అంటాడు ప్రవక్త, వారు పస్కా భుజించేటప్పుడు ఏ విధంగా భుజించారో మీరు చూశారు కదా, మీరు విని ఉన్నారు కదా. అలాగే ఈ రోజు కూడా మనం సిద్ధపడి ఉండాలి. పెండి కుమారుడు ఏ సమయంలో వస్తాడో, ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరం విని ఆయన వధువు ఏం చేస్తాడంట? ఎక్కి పైకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాళ్ళు ఆ రోజు ఏం చేశారంటే సిద్ధపడి ఉన్నారు. వస్త్రాలు వేసేసుకున్నారు, చెప్పులు తొడిగేసుకున్నారు, కర్ర పట్టుకున్నారు, చేత్తో పూజిస్తున్నారు. అంతే, ప్రయాణం సాగిపోయింది. అలాగే ఈ రోజు కూడా మనం కూడా ఏం చేయాలంట? సిద్ధంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ రోజు సొదొమ దూతలు సొదొమను కాల్చివేసే ముందు ఏం జరిగింది? ఆదికాండం 19వ అధ్యాయం 15-16 వాక్యాలు.
ఆదికాండము 19వ అధ్యాయం 15-16 వాక్యాలు త్వరగా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవ చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అంటే ఆ దూతలు అతని చేతిని అతని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమారుల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచేది. పట్టణం చెప్పలేదు. ఇక్కడ ప్రాప్తం ఏంటో తెలుసా? ఆ సొదొమను దేవుడు అగ్నితో కాల్చివేసే ముందు ఆమేన్ అక్కడ మనుషులు దూతలు ఏం చేశారంట? త్వరపెట్టారంట. త్వరగా ఆమేన్ త్వరగా కాలిపోతుంది, మీరు త్వరగా ప్రయాణం అవ్వాలి, త్వరగా సిద్ధపడాలి అని ఆ దూతలు ఆ మనుషులు త్వరపెడుతుంటే వీళ్ళు ఇంకా సర్దుకుంటున్నారు. ఇంకా తడవు చేయగా అప్పుడు ఆ మనుషులు ఆ దూతలు చెయ్యి పట్టుకొని ఆమేన్ హల్లెలూయా అంటే తెలుసా? అలా త్వరపెట్టే దూతలు ఎవరో కాదు, ఈ కాలపు వర్తమాన సేవకులు. ఈరోజు త్వరపెట్టేవాళ్ళు ఎండ్ టైం మెసేజ్ పాస్టర్లే. మాట్లాడితే అత్మానం ఇంకేం లేదమ్మా అంత అయిపోయిందంట. అవునా కదా? ఇంకేమి లేదమ్మా అంతా అయిపోయింది, ఇంకా మన పని అయిపోయింది, మనం రెడీగా ఉండాలి, వెళ్ళిపోవాలి, ఎత్తబాటు సిద్ధపాటు, ఇంక ఇదే మాటలో ఇంకేమీ లేదు. ఆఖరి గడి ఆ చివరికాలం ఇంక ఇదే మాటలో ఎత్తబాటు అంటే ఇదే మాటలో ఎవరికి? ఎండ్ టైం మెసేజ్ సేవకులు. అదే డినామినేషన్ సేవకులు చూడండి. లక్ష్మి వచ్చే నెలలో నువ్వు పోయితే వెళ్ళిపోతాను, మొదటి నెల జీతం మన సర్చికే పంపం, నువ్వు 2 సంవత్సరాలు పూర్తిగా చేసుకుంటావమ్మా, నీకు మంచి ఇల్లు దొరుకుతుందమ్మా. స్తోత్రం. అవునా కదా? వాళ్ళు పెద్ద ప్లాన్లు వేస్తూ ఉంటారు, పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటారు. నిన్ను త్వరపెట్టరు వాళ్ళు, ఎందుకంటే లోపం నెమ్మదిగా ఉంది. ఇల్లు 4 రాళ్ళు వెనకేసుకోమ్మా, 2 పిల్లలు ఉన్నారు నీకు అర్థమవుతుందా? దాన్ని త్వరపెట్టే సేవకులు ఎవరు? వర్తమాన సేవకులు. త్వరపెట్టే దూతలు ఆడ ఇంకేమీ లేదమ్మా అంటారు. పై ఉన్న పేడం పైకి పోయిలో చెప్తూ ఉంటారు. వింటున్నారా? మొత్తం ఆశలన్నీ అడియాసలు అయిపోతాయి మన వర్తమానం వింటే. అందుకే వాళ్ళు ఏం చేశారు? త్వర పెట్టారంట. అక్కడికి వాళ్ళు మాటనా పోయేటప్పటికి మిమ్మల్ని ఏదో రకంగా మనం అందరం కలిసి ఆయన దగ్గర ఉండాలి అన్నది మన ఉద్దేశం. దేవుడికి స్తోత్రం. మరి అలా జరుగుతుందని యేసుప్రభువు చెప్పారా? లోకా సువార్త 17వ అధ్యాయం 29-30. లోకా సువార్త 17వ అధ్యాయం 29-30 చదవండి. నోవాహు దినముల్లో జరిగినట్లుగా, లోతు దినముల్లో జరిగినట్లుగా మనుషు కుమారుని యొక్క ప్రత్యక్షముకు దినమున ఆమేన్. అంటే ఇప్పుడు సేవకులు ఏం చేయాలా? సంఘాన్ని ఏం చేయాలా? త్వరపెట్టాలి. త్వరపెడితే వాళ్ళు సిద్ధపడిపోతే ఏం చేయాలా? చెయ్యట్టుకుని లాక్కి రావాలంతే, లాక్కొచ్చి బయటాడేయాలి. అర్థమవుతుందా? కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సంఘము పైకి ఎత్తబడిన వెంటనే భూమి మీద క్రీస్తు విరోధి పాలన ప్రారంభం అవ్వాలి. క్రీస్తు విరోధి పాలనకు సిద్ధంగా ఉంది. హల్లెలూయా. క్రీస్తు విరోధి పాలన భూమి మీద ప్రారంభమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఒకటి, కరెన్సీ రద్దు అయిపోయింది. ఎందుకంటే వన్ వరల్డ్ కరెన్సీ రావాలి, ఒకే కరెన్సీ, ప్రపంచం అంతా ఒకే కరెన్సీ రావాలి. కాబట్టి అందుకే మన కరెన్సీ ఏం చేశారు? రద్దు చేశారు. ఇప్పుడు జిఎస్టీలను చూడండి, ఎన్నడూ లేనంత భయంకరమైన పరిస్థితి జిఎస్టీ వచ్చింది. అలాగే యాంటీ కన్వర్షన్ అనే బిల్లు కూడా 8 రాష్ట్రాల్లో ఇప్పటికే మనకి మరి దాన్ని అమలు చేస్తున్నారు. హల్లెలూయా. ఇలాంటి చట్టాలు మార్చే పరిస్థితులు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఆమేన్, ఎత్తబడేటానికి సమయం దగ్గర పడిందని మనం గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 25:10 చూడండి. ఎంత చదువుకున్నాం? మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ అధ్యాయం 10వ వాక్యం.
వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు. వారు కొనబోవుచుండగా. స్టాక్ మార్కెట్లు ఉన్నాయా? ఇప్పుడు కొనటం అమ్మటాలు ఉన్నాయా? చెప్పాలి. కొనడం అమ్మటాలు ఉన్నాయా లేవా? స్టాక్ మార్కెట్లో జరిగేది అదేనా? ఆమేన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ జరుగుతుందా? కొనడం అమ్మడం జరుగుతుందా? వారు కొనబోవుచుండగా. ఎప్పుడు సరిగ్గా అదే టైంలో వస్తాడండి పెళ్లి కుమారుడు. మనం ఏమనుకుంటాం? చెప్పండి. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఈ కారు కొని ఇంకో కారు అమ్మేద్దాం, ఈ కారు బాగాలేదు, ఈ కారు తీసి ఇంకో కారు కొన్నాం. అలాగే కొనటం అమ్మటం జరుగుతుంది. విన్నారా? ఇలాగ కొనటం అమ్మటం జరిగే సమయంలోనే, ఇలాంటి పరిస్థితుల్లోనే సరిగ్గా అదే టైంలో వస్తాడండి. ఆమేన్. హల్లెలూయా. సరిగ్గా అదే టైంలో వస్తాడంట. చదవండి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి. ఆమేన్. అలా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళ గుడ్డల్లో చెప్పాలి నూనె నింపుకొని సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. పెళ్లి కుమారుడు రాకని వాళ్ళు గుర్తించారు. అసలు పెళ్లి కుమారుడు ఎవరో తెలియకపోతే ఇంక ఈ పిల్ల పెళ్లి ఎవరు చేసుకుంటది? దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఈ కాలపు సంఘశాఖలోకి ఆ పెళ్లి కుమారుడు ఎవరో తెలియదు. పోనీ పెళ్లి కుమారుడు ఎవరో చెప్పాను, ఆయన ఉన్నాడు మధ్యవర్తి. పోనీ ఆయన చెప్తున్నాడు కదా, పోనీ నమ్ముదామంటే ఆయన్ని నమ్మరు. ఇదిగో పెళ్లి కుమారుడిని కేక వేసే శబ్దాన్ని కూడా నమ్మరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 20 నుంచి చదవండి త్వరగా. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వాని లేపును కొన్ని దినములైన పిమ్మట అతను నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహం వల్లనైనను యుద్ధం వల్లనైనను కలగదు. అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును. అతనికి రాజ్య ఘనతను ఇయ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏంటి? క్రీస్తు విరోధి పాలన రెడీగా ఉంటుంది, సిద్ధమవుతుంది. దీన్ని మీరు గమనించాలి. ఇంకొక మాట 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18:3 చదవండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 18:3 చదవండి త్వరగా. చాలా స్పీడ్ గా వెళ్దాం, వర్షం కూడా సమస్తమైన జనులు మోహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయారు. భూరాజులు దాంతో వ్యభిచరించి భూలోకమందుల వర్తకులు దాని సుఖభోగం వలన ధనవంతులయ్యారు. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రజలారా, మీరు దాని పాపముల్లో పాలివారి కాకుండానట్లు దాని తెగుళ్ళు ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడిచి రండి. ఆమేన్. హల్లెలూయా. ఆ బబులోను విడిచి, ఆ మహావేశిని విడిచి, దాని ద్వారా ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే వర్తకాలు అంటే వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి ధనవంతులైపోతారు. ఇప్పుడు 3 మంది ధనవంతులు అయిపోయారు అంటున్నారా? ఆ ధనవంతులు అయిపోతే ఇప్పుడు ఆ సుఖభోగంలో ఉన్న వాళ్ళు ఏమైపోయారంట? ధనవంతులు అయిపోయారు. ఇప్పుడు ధనవంతులు అయిపోయిన తర్వాత సుఖభోగాలు అనిపిస్తున్నప్పుడు నెమ్మది కాలంలో యేసుప్రభు వచ్చి రా కుమారుడా రా పైకంటే వెళ్తారా? అది అందుకని ఏమంటున్నాడు ఇప్పుడు మనల్ని? దాని పాపంలో నుండి, దాని తెగుల్లో నుండి నా ప్రజలారా. ఇది వినేవాళ్ళు ఎవరంటే ఆ మర్మాలు తెలుసుకున్నవాళ్ళు, ఆ ఉపమానాలు తెలుసుకున్నవాళ్ళు, ఆ లోపల ఉన్నవాళ్ళు. వెలుపటి వారికి అర్థం కాదు. ఈ వర్తకులు ఎవరు, ఈ భూరాజులు ఎవరు, ఈ డబ్బు సంపాదించడం ఏంటో, ఈ మహావేశి ఎవరో, దాని పాపం నుంచి బయటకు రావడం ఏంటో, ఇవన్నీ కూడా లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అది నీకెందుకు అర్థమైంది? ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరించావు, ఈ కాలపు ప్రవక్తని గుర్తించావు. కాబట్టి 7వ దూత పలుకు దినముల్లో బయలుపరచబడినటువంటి మర్మములు మనకు తెలిసినవి కనుక ఆ మహావేశి ఎవరో, బబులోను ఎవరో, ఘోరమృగం ఎవరో,
ఇప్పుడు రేపు పరిపాలించబోయేది ఎవరో, ఆమేన్, క్రీస్తు విరోధి ఎవరో, ఇవన్నీ నీకు అర్థమైనవి కాబట్టి దాంట్లో చేసేసాను. ఇప్పుడు బయటకు వచ్చావు. ఆ పిలుపు ఎవరు చెప్పండి? బ్రహ్మం గారిదా? దేవుడే పిలిచాడు. నా ప్రజలారా ఇప్పుడు రండి. ఇందాక చదివిన దాంట్లో 78వ కీర్తనలో 78వ కీర్తన మొదటి వాక్యం 2వ వాక్యం చదవండి. నా ప్రజలారా నా బోధకు అంటే ఏంటి? ఇప్పుడు నా ప్రజలారా బయటికి రండి. ఆయన ప్రజలే, ఆయన ప్రజలే బయటకు వస్తారు. పిలుస్తున్నాడు. ఎవరిని పడితే వాళ్ళు కాదండి. నేను ఉపమాన రీతిగా గూఢమైన సంగతులను నీకు బోధిస్తాను, అవి నీకు మాత్రమే అర్థమవుతాయి, బయట వారికి అర్థము కానే కాదు. మీరు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, వాళ్ళు వినరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. వింటున్నారా పిల్లరా? కనుక ఈ కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మరి చూడాలని ప్రభు పేరు మీకు మనం చేస్తా ఉన్నాను. ఇంకా ఇంకొక మాటను కూడా చూద్దాం. మొదటి రాకలో ఏం జరిగింది? క్రీస్తు మొదటి రాకలో ఏం జరిగింది? మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వాక్యం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వాక్యం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను. బండలు బద్దలైన. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. ఆమేన్. జరిగినాయా కార్యాలు? జరిగినాయా? ఇప్పుడు మళ్ళా రెండవ రాకడలో కూడా అయ్యే కార్యాలు జరగాలి. భూకంపాలు రావాలి, పంటలు బద్దలవ్వాలి, నిద్రించిన పరిశుద్ధులు లేవాలి. జరగాల కార్యాలు. రెండవ రాకడలో కూడా కార్యాలు జరగాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6, 7, 8 ముగిస్తాను. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే. ఆమేన్. అంతం వెంటనే రాదు. జనం మీద జనం వస్తారు, రాజ్యం మీద రాజ్యం, అక్కడక్కడ కరువు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ఆదనం. ఇప్పుడు జరగబోయే కార్యాలు అన్నమాట. వేదనలకు ప్రారంభం, కీడులకు ప్రారంభం. అందుకే బైబిల్ సెలవిస్తా ఉన్నది, కీడును చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారు. వెళ్ళిపోదామా ఉందామా? మనం వెళ్ళిపోదామా ఉందామా? చెప్పండి. ఉందామనుకుంటే ఏం జరుగుతుందో కూడా చెప్పాను, ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పాను, వెళ్ళిపోతే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాను. వెళ్ళిపోతే నెమ్మది, ఉంటే అంతే. అంచేత కూడా మనం భూమి నుంచి వెళ్ళిపోవడానికే చూసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. వింటున్నారా? ప్రకటన 16వ అధ్యాయం 17-18. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17-18 వాక్యం. ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరం గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను. అప్పుడు మెరుపులను, జ్వరలను, పురుగులను పుట్టాను. పెద్ద భూకంపములు కలిగాను. ఆమేన్. పెద్ద భూకంపాలు, మామూలు భూకంపాలు కాదండి. మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. అది అంత గొప్పది. అంత గొప్పవి వస్తాయండి. రెక్టార్ స్కేల్ మీద 7.5, 6.8 ఇంక ఈ పాయింట్లు ఉండవు. ఇంకా అక్కడ మహా పెద్ద భూకంపానికి ఇంకా పాయింట్లు ఉండవు. ఆమె ఇలా భయపెడుతున్నారండి. అయితే అసలేమో పక్కనే కరోనాతో భయపడిపోతుంటే మళ్ళీ రెక్టార్ స్కేల్ అంటారు, 7.5 అంటారు. ఈ పాయింట్ ఏమి లేకుండా ఒకే పెద్ద భూకంపం వస్తుందంట. మరి అవన్నిటి నుంచి తప్పించుకోవడం కోసమే, వీటన్నిటి నుండి తప్పించుకొని ఎక్కిరా నా పెళ్లి కుమార్తె. హల్లెలూయా. ఇవన్నీ మన కళ్ళ ముందు జరగడం చూసినప్పుడు ఆమేన్. మరి ఎందుకు ఇంకా ఈ అంతం కావట్లేదని ఒకవేళ మీరు అనుకుంటున్నారా? మత్తయి సువార్త 24:14. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వాక్యం. మరియు ఈ రాజ్య సువార్త పరలోకపు రాజ్య సువార్త ఎంచకాల వర్తమానము
సకల జనులకు సాక్షార్థమై వెళ్ళాలి. ఇది వెళ్ళిపోయింది, సేవకులందరికీ తెలిసిపోయింది, పెద్ద పెద్ద సేవకులకు తెలిసిపోయింది, రెవరెండ్లకు తెలిసిపోయింది, బిషప్లకు తెలిసిపోయింది. విన్నారా? అందరికి వెళ్ళిపోయింది ఈ సువార్త, ఈ రాజ్య సువార్త. ఇది ఏ సువార్త? అంచికాల వర్తమానం అంటేని పరలోక రాజ్య సువార్త. ఈ చివరి కాల వర్తమానము పరలోక రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత వచ్చును. ఇంకా ఎక్కడో వధువు అక్కడక్కడ ఉన్నది. ఈ వార్త అక్కడికి వెళ్ళాలి. అందుకే ఇంకా కొంచెం సమయం అనేది ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన అటు తర్వాత అంతం వచ్చును. 27వ వాక్యం, 27వ వాక్యం. నెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగ వ్యాపించునో అలాగనే మనిషి కుమారుని రాకడ కూడా ఉంటది. దేవుని వాక్యం కూడా ప్రకటన అలాగే జరుగుతుంది. అమెరికాలో పుట్టిన వర్తమానము పశ్చిమ దేశంలో ఉన్న భాగ్యదేశం కూడా వచ్చేసింది. అమెరికాలో పుట్టింది, టోషాన్లో జెఫర్సన్ వల్ల పుట్టింది. అక్కడ పుట్టిన మెరుపు పశ్చిమ దిశముగా పయనించుకుంటూ దాటుకుంటూ భాగ్యదేశం వచ్చేసి ఆమేన్, హల్లెలూయా. వర్తమానం అంగీకరించే వధువు, వర్తమానంకి సిద్ధపడే వధువు, సిద్ధపాటులోకి వెళ్ళే వధువు ఈ భాగ్యదేశంలో ఉన్నది. ఆ మెరుపు మెరుచుకుంటూ వచ్చింది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాగే మనుషు కుమారుని రాకడ కూడా ఉండును. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం నిజంగా ప్రియమైన దేవులారా, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆకాశమందరి శక్తులు కదిలించబడాలి. అంజూరపు చెట్టు చిగురించడం మనం చూస్తున్నాం. ఇదే ఇశ్రాయేలు దేశము. 33వ వాక్యం చూడండి, 33వ వాక్యం, 24. మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే. ఏ సంగతులు? అంజూరపు చెట్టు చిగురించడం, అంజూరపు చెట్టు చిగురించడం. తూర్పు మెరుపు తూర్పున పుట్టి పడమటకి వ్యాపించడం అంటే ఏంటి? ఈ మెరుపు గురించి కాదని చెప్తాను. సువార్త అనే మెరుపు తూర్పున అనగా అమెరికాలో పుట్టిన సువార్త, పశ్చిమమున అనగా మన భారతదేశం ప్రకాశించుకుంటూ వచ్చేసింది. ఇవన్నీ జరుగుట మీరు చూసినప్పుడు హల్లెలూయా, ఆయన సమీపంగానే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. 44వ వాక్యం. మీరు అనుకోనని గడియలో మనుషు కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండండి. ఇది మన సబ్జెక్ట్. అర్థమవుతుందమ్మా? ఏంటి మన సబ్జెక్టు? క్రీస్తు రెండవ రాకడ కొరకు వధువు సిద్ధపాటు. అంటే గురించి జస్ట్ నేను దాన్ని టైటిల్ పెట్టాను తప్ప వర్తమానం వేరు. రెండవ రాకడ వర్తమానం ఇది. యాక్చువల్గా రెండవ రాకడ వర్తమానం. దీన్ని నేను క్రీస్తు రెండవ రాకడ కొరకు వధువు సిద్ధపాటు చిన్న బాగానే అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు తీసుకొని నీకు చెప్పడం జరిగింది. క్రీస్తు రెండవ రాకడ కొరకు వధువు సిద్ధపాటు. ఏమంటాడు అక్కడ? ఆ మాట చదవండి. మీరు అనుకోని గడియలో మనుషు కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. ఆమేన్. ఇప్పుడు మానవ హృదయాలు ఎలా ఉన్నాయండి? భయముతో వణుకుతూ ఉన్నాయి. ఆకాశమందరి శక్తులు కదిలించబడతా ఉన్నాయి. సముద్రము ఘోష వినబడతా ఉన్నది. భూకంపాలు కలుగుతూ ఉన్నాయి. లోకంలో ఎక్కడ చూసినా అతి భయంకరమైన తెగుళ్ళతో మరి అతలాకుతలం అవుతా ఉన్నది. ఇలాంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఇది చివరి కాలం అని గుర్తించండి. ఇదిగో త్వరపెట్టే దూతలు ఎవరో కాదు, ఈ చివరి కాల వర్తమానికి లేదు, త్వరపెడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి లోకం ఎన్నడూ చూడనటువంటి అతి భయంకరమైనటువంటి దృశ్యాలను ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. సొదొమ గొమొర్రాలు నిజంగా పాడైపోలేదా? ఆమేన్. పాడైపోయినా లేదా? పాడైపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? పంపించాడు దూతల్ని. చూసిరండి, అది నిజంగా పాడైంది, కాల్చి వచ్చింది. అంతే కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు కూడా ఆ విధంగానే జరుగుతున్నది. యేసు చెప్పారు కదా, ఈ సంగతులు జరుగుతున్నప్పుడు మీ తలలో పైకెత్తుకోనండి, మీ విమోచన దగ్గర పడింది, సమీపించింది. ఆమేన్, హల్లెలూయా.
2500 సంవత్సరాల తర్వాత యూదులు తమ తమ స్థలాలకు మళ్ళా వచ్చుట మనం చూడలేదా? ఆమేన్. హల్లెలూయా. ప్రపంచమంతటికి నాశనం తటస్థించబోతున్నది. దానికి ముందుగా ప్రభు నిజంగా మన కన్నులు తెరుచును గాక. యేసుక్రీస్తు యొక్క వధువు ఎత్తబడుతుంది. మధ్యరాత్రి సమీపించుతున్నది. అంధకారం భూమి మీద, గాఢ అంధకారం జలం మీద కమ్ముచున్నది. ఇది ఒక భయంకరమైన గడియ. దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. రెప్పపాట్లు అగ్ని పర్వతాల బద్దలై కాలి పూర్తయిపోతా ఉన్నాయి. కానీ మన ప్రభు ప్రేమించిన వారు మాత్రం ఉదయ నక్షత్రపు వెలుగులో ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం చేయబడింది, ఇదిగో నీ యొక్క పిల్లలను ఇసుక రేణువుల వల్లే చేస్తాను. మళ్ళీ ఇంకొకటి అన్నాడు, ఆకాశంలో నక్షత్రాలు ఇసుక రేణువుల వల్లే ఉన్నవాడు భూమి మీద కాలిపోబోతున్నారు. ఆమేన్. ఎందుకంటే భూమి మీద అగ్ని రవ్వతో ఉన్నది. కానీ నిన్నెక్కడ పెట్టాడు తెలుసా? ఆకాశం అందరి నక్షత్రం. ఎక్కడ ఉన్నాం? ఆకాశంలో ఉన్నాం. కాబట్టి సురక్షితమైన కాదు. దేవుని వాగ్దానం అన్నాడు, తప్పిపోదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వాక్యాలు స్పీడ్గా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వాక్యాలు. అయితే ప్రభు దినం ఎలా వస్తుందంట? దొంగ వలె వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు గాలి, నీరు, అగ్ని ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మిక్కటమైనటువంటి వేండ్రంతో లయమైపోవును. భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు మనం కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధులైన పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ జరగబోతున్నాయి. పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రంతో లయమైపోబోతున్నాయి. భూమి కాలిపోబోతోంది. ఆకాశములు బద్దలైపోబోతోంది. అగ్ని భూమి మీదకి రాబోతోంది. భూమి అంతా కాలిపోబోతా ఉన్నది. మరి ఇప్పుడు మనం భూమి నుంచి వెళ్ళిపోవాలా, ఉండిపోవాలా? సొదొమ వాళ్ళు నమ్మారా కాలిపోద్దంటే? వాళ్ళ అల్లుళ్ళు అన్నారంట, ఏంటి మావా యక్షకాలు చేస్తాం, ఎప్పుడు బలివాడువే. అసలు మన ఊళ్ళో ఒక్క తాడిగిలు కూడా మరి లేదు, కాలేదు ఇంతవరకు. అగ్ని ప్రమాదం అనేది మేము ఎరగం. ఏంది మావా అట్లాంటి మాటలు మాట్లాడుతాం, కాలిపోద్ది అంటున్నాం. లేదు మేము తర్వాత వస్తాం వెళ్ళాను. అలాగే ఈరోజు కూడా అంతే. లోకం ఎంతో నెమ్మదిగా ఉంది, చక్కగా ఉన్నాయి, భయమేమీ లేదు. ఇంకా రాబోయే దినాల్లో మంచి సువార్త కొట్టాలు పెట్టవచ్చు అని పాస్టర్లు ఎంతో ప్లాన్లు వేసుకుంటూ ఉండొచ్చు. పెద్ద కట్అవుట్లు ఎలా చేయించాలా, పెద్ద బ్యానర్లు ఎలా చేయించాలని పాస్టర్లు ఎంతో మంచి డిజైన్ చేస్తూ ఉండొచ్చు. కంప్యూటర్ కూడా కూర్చుని ఇంకా కట్టడాలు కూడా, మందిరాలు కూడా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడాలు కూడా కడుతూ ఉండొచ్చు. కానీ ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? గుడారంలో ఉండైనా సరే, కాటేకి ఇంట్లో ఉండైనా సరే ఆరాధన చేసుకొని ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాం గుడాలో నివసించినట్లుగా, అబ్రహాం ఎదురు చూసినట్లుగా మనము ఎదురు చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10, 11. ఏమైనా ఇందాక నుంచి ఇదిగో ముందుకు చేస్తున్నాను అంటున్నాం. మరి అది ఆగట్లేదు, నేనేం చేయను? వర్షం ఆగట్లేదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10, 11. మనకైతే దేవుడు వాటిని అంతకుముందు చదువా? ఇందును గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే ఆగండి అక్కడ. అయ్యాళ్ళకి అర్థం కాలేదు. దేవుడు ఏం సిద్ధపరిచాడు? ఎగ్గు రమ్మన్నాడా, లోనకు రమ్మన్నాడా, బయటికి రమ్మన్నాడా? నా ప్రజలారా నా మాట ఏనండి, దాని తెగుళ్ళు పాలు పంపులు పొందొద్దు, దాన్ని అన్నాడు. అవతరదే
ఆవిడ ఎవరిలో తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు తెలుసు దాని పాపములో నుండి బయటకు రా. మనం వచ్చేసాం, దాని పాపంలో నుండి బయటకు వచ్చేసాం. అవునా? దేవునికి స్తోత్రం. దాని తెగుళ్ళ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనకు భయం లేదు. ఎవరో అది ఎవరో వీళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు చదవండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు. అన్నిటిని దేవుని మర్మములను కూడా. ఆమేన్, హల్లెలూయా. మనకైతే దేవుడి కాలంలో ఏం జరగబోతోందో, ఆమేన్, రాబోయే దినాల్లో ప్రభుత్వం గవర్నమెంట్ అంతా కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోబోతుందో, ఎవరు పరిపాలించబోతున్నారు, అన్ని కూడా మర్మాలు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచాడు. మరి ఇంకెందుకు భయం? అది తెలియనోడికి భయం. అమ్మ, అర్థమవుతుందా? అందుకోసమే కదా ఇంత వర్షమైన పొద్దునే వచ్చేది వాక్యాలు తెలుసుకోవడం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించింది గాక. హల్లెలూయా. మరి సిద్ధపడిపోదామా? సిద్ధపడదామా? హల్లెలూయా. సిద్ధపడిపోండి. సమయం అనేది ఇంకా లేనే లేదు. సిద్ధపాటు కలిగి ఉండండి. రక్షణ లేని వారు రక్షణ పొందండి. వివాహాలు చేసుకునే వాళ్ళు వివాహాలు చేసేసుకోండి. ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఇల్లు కట్టేసుకోండి. నేను చెప్పే మాటలు నిజంగానే చెప్తున్నాను. మళ్ళీ పాస్ గారు ఏదో ఎట్లని చెప్తున్నాను అనుకోబాటు, సత్యంగా చెప్తున్నాను. మీరు కట్టుకోవాలనుకుంటున్నారా? ఇల్లు కట్టేసుకోండి. పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఇక ఆ పిల్ల మా కులం మా గోత్రం మా యాత్రం అనుకోకండి. ఏదో ఆత్రం ఏదో గోత్రం మొత్తం చేసేసుకోండి. పెళ్ళిళ్ళు హల్లెలూయా. పెళ్ళిళ్ళు చేసుకోండి. పెట్టన్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి త్వరగా సిద్ధపడిపోండి. ఏదైనా చేయాలనుకున్న కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాలు ఇస్తారు, ఏదైనా త్వరగా సిద్ధపడండి. సమయం అనేది లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక పల్లవి ఒక చరణం మరి పాడదాం. మనకేమో సౌండ్గా ఉంది. సతీష్ ఏంటి లేట్ వచ్చేది బాబా? వర్షమానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక పల్లవి ఒక చరణం పాడుకొని అందరూ కూడా లేచి నిలబడి ఆరాధన జరిగించుకొని, మరి వాహనాలు ఎవరైనా వేసుకొచ్చారా? దూరం వెళ్ళి వాళ్ళు తడిసి వెళ్ళకండి ఎవరన్నా. పాటల బొక్క నుంచి 6వ నంబర్ పాట. నా తండ్రి నీవే, నా దేవుడు నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే, యేసయ్యా 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 Yes,
హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణానికి వందనాలు ప్రభువా. నాయనా ఇదిగో ప్రభువా, ఆ క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు వధువు సిద్ధపాటు కలిగి ఉండుట ఎలాగో నాయన ఈ ఉదయకాల సభలో మేము నేర్చుకున్నాం ప్రభా. ఈ కాలానికి ప్రభా నీ చేత పంపబడినటువంటి నీ కుమారుడు, నీ దైవ సేవకుడు ప్రభా నాయన మా ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మ గారిని బట్టి నాయన ఆయన ప్రసంగించిన ప్రసంగాలను బట్టి ఆయన ద్వారా మీరు బోధించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిశ్చయముగా నాయన మేము ఎంతగానో దీవించబడినాము నాయన. ఈ కాలపు వర్తమానం మా ఎదుకు వచ్చింది కనుక మేము గుర్తించగలుగుతున్నాం ప్రభా. నాయన ఈ కాలంలో ఏం జరగబోతుందో నాయన, ఇప్పుడు ఏం జరుగుతున్నదో ఓ నాయన, గత కాలంలో ఏం జరిగిపోయిందో ఇవన్నీ కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికారైన దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు నాయన వచ్చి సకల సంగతులను మాకు బోధించినప్పుడు మేము వాటిని గుర్తించి ఉన్నాం ప్రభా. మరి కాలం అనేది, సమయం అనేది లేదు కానీ ఇదిగో ప్రభా మేము త్వరగా సిద్ధపడాలనేటటువంటి ఒక గొప్ప నాయన ఆత్మీయమైనటువంటి వర్తమానం ప్రభా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు. మరి లోకం అయితే నెమ్మదిగా ఉందని జనం అనుకుంటున్నారు ప్రభా. అయితే నాయన ఈ కాల ప్రవక్త అన్నాడు ఇక నెమ్మది అనేది లేదని, నాయన సిద్ధపాటు కలిగి ఉండాలని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ప్రభా. కాబట్టి నాయన నాడు లోతు దినాల్లో కూడా ప్రభా ఆ దూతలు ఎలాగైతే ప్రభా త్వరపెట్టి నాయన వాళ్ళని బయటకు తీసుకొచ్చినాయి ప్రభా, అలాగే ఈ కాలపు వర్తమానం మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ప్రభా. నాయన నిశ్చయంగా ప్రభా నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి నాయన, నీకు స్తోత్రాలు. బయట ప్రపంచాన్ని మేము చూస్తున్నప్పుడు భయానకమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నది ప్రభా. నిశ్చయముగా జ్ఞాపం చేసుకోనండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నాయన ఒక్కొక్కరు మీరు దీవించండి నాయన. విన్న వాక్యాలు మా హృదయాల్లో భద్రపరచుకొని విశ్వాస వీరులుగా ప్రభా మీకు సిద్ధపట్టుకు సహాయం చేయండి. ఆ బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధుల్లో నూనె సిద్ధపరచుకొని వెలిగించుకొని ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూసినట్లుగా ప్రభా మేము కూడా ఎదురు చూచుదుముగా నాయన. అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా. ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ఎంతో దూర ప్రాంతాల నుంచి ప్రభా నీ పిల్లలు నాయన విశ్వాసంతో పరుగున వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చారు ప్రభా. ఆ దీవిన ఆశీర్వాదాలైన బిడ్డలు పొందుకొని వెళుదురు కాక. సహోదరు లక్ష్మణేశ్వర నుంచి ఎంతో నైనా ఉదయకాలనే ప్రభా అందరికంటే ముందుగా వచ్చి ఉన్నది నైనా. ఆ ఫలం ఆ బిడ్డ పొందుకొని కాక నైనా. ఈ పునరుద్ధరణ శక్తి తను, తన భర్త, తన బిడ్డలు, తన మనవరాల కుటుంబం పొందుకొని కాక. ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రములు. అలాగే నాయన ఇంకా దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది బిడ్డలు ఆయన వచ్చి ఉన్నారు ప్రభా. సహాయం చేయండి, ఒక్కొక్కరు మీరు దీవించండి నాయన. నీకు వందనాలు. మరి ఎర్రగోర నుంచి ఫోన్ చేశారు. రాజు అనేటటువంటి బాబుకి నాయన బ్రెయిన్ లో ఆపరేషన్ చేయాలని చెప్పారు. బెంగళూరు హాస్పిటల్లో ఉన్నాడు ప్రభా. మరి 2,50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆర్థిక పరమైనటువంటి వసతులు వారికి అనుగ్రహించండి. మంచిగా ఆపరేషన్ జరిగి మళ్ళా తిరిగి నాయన నీ సన్నిధికి సాక్ష్యం నిలబెట్టండి ప్రభు. నీకు వందనాలు. అలాగే కసినకోట నరసమ్మ గారి యొక్క కోడలు నాయన, చిన్న కోడలు తన యొక్క నాయన, మరి అలాగే ప్రభా తన కోడలు అలాగే కుమారుడు వాళ్ళ బిడ్డలని సన్నిధికి తీసుకొచ్చింది. తన యొక్క ఆరోగ్య విషయంలో సాధ్యం. తన కోడలు గర్భవతిగా ఉంది నాయన. తల్లి బిడ్డలకు క్షేమ కలిగించిన సంపూర్ణ స్వస్థం దయచేయండి ప్రభా. దేవా వారి కుటుంబంలో వెంబడిస్తున్న ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడుదల దయచేయండి. అలాగే నాయన సత్యనారాయణ గారి కసినకోట నాయన మరి ప్రభా మరి నరసమ్మ గారి యొక్క పెద్ద కుమారుడు ఆపరేషన్ విషయంలో సాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి ప్రభా ఇదిగో ఎస్తేర్ జ్ఞాపం చేసుకోండి. ఎస్తేర్ అనే విషయంలో నాయన సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు నాయన. ఇంకా గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి బిడ్డల్ని ఒక్కొక్కరిని పేరు మీరు దీవించండి ప్రభా. ఆశీర్వదించండి, మీరు బలపరచండి, ఆరోగ్యం దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాం నాయన. దేవానికి స్తోత్రాలు. అలాగే గర్భఫలాలు లేని బిడ్డలు ఉన్నారు నాయన. మరి విజయ అలాగే జ్యోతి నాయన, మరి వాళ్ళిద్దరు కూడా గర్భఫలాలు లేవు. అలాగే నాయన షారోన్ పుష్ప నాయన, వారి గర్భఫలాలు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. వివాహాలు కావలసినటువంటి సంబంధాల విషయాల్లో ప్రార్థిస్తున్నాం. యోగ్యమైన సంబంధాలు దయచేయండి. అలాగే చదువుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళకి చదువుల విషయాల్లో మంచి జ్ఞాపకం దయచేయండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనిత, అనుష నాయన, మరి అలాగే ప్రభా విజయ, అలాగే సుష్మా, వీళ్ళందరూ కూడా యవన బిడ్డలుగా ఉన్నారు. వారికి రక్షణ లేదు ప్రభా. వారి రక్షణ పొందాలనే ఆలోచన వారికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. ఈ యొక్క నాయనదిగో ప్రభా ఈ సమయంలో వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని పేరు ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడున్న పురుషులందరూ కూడా దీవించండి ఆయన. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఎంతో విశ్వాసంతో నీ మందిరానికి వచ్చారు ప్రభా. ఈ పునరుత్థాన శక్తిని వాళ్ళందరూ పొందుకొని వెళుతున్నారు ప్రభా. ఈ కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఏది కూడా ప్రభా మా దరి చేరకుండా ఉండునుగాక. ఆ మొదటి వేవ్లో మమ్మల్ని కాపాడు ప్రభా. రెండో వేవ్లో కూడా మమ్మల్ని కాపాడు ప్రభా. అదే దేవుడు ఈ మూడో వేవ్లో కూడా కాపాడుతున్నారు. సహాయం చేయండి ఆయన. మా కుటుంబాలు
కుటుంబాలను, మా బిడ్డలను, మా కుటుంబాల సంఘాన్ని ప్రభా నీ కృప కలిగిన హస్తాల కింద తీసుకొని వస్తున్నాను. నేను చెక్కిన మేఘ కింద తీసుకొని వస్తున్నాను. రక్తం కింద తీసుకొని వస్తున్నాను. బలిష్టమైన బాహుల్యమైన రెక్కలైనా తీసుకొని వస్తున్నాను. ఏ తరుడు ఏ వ్యాధి మమ్మల్ని ఏమీ చేయలేదు ప్రభా. ఓ అట్లాంటి కాపుదల ఈ సంఘంపై, కుటుంబంపై, బిడ్డలపై ఉండుగా కన్నా కార్యం జరిగించండి ప్రభా. మీరు అక్కడికి సిద్ధపరచండి ఆయన. దైవ సేవకులు గారు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్టీఎస్ఏ సేవకులు అందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు బలపరచండి ప్రభా. దేవానికి స్తోత్రములు. అలాగే విదేశాల్లో ఉండి ఈ యూట్యూబ్ ద్వారా, వాక్యం ద్వారా వింటున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా, వారందరూ కూడా దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. విదేశాల నుంచి స్వదేశాలు రావడానికి ఎవరైనా సిద్ధపరచుంటే ప్రభా, ఎవరి చిత్తమైతే వారి త్వరలోనే వారి గృహాలకి, వారి కుటుంబాలకు చేరుకుందరు కాక. వీసా విషయంలో, టికెట్ విషయంలో, అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి, సాక్ష్యాన్ని నిలబెట్టండి ప్రభా. నీ కార్యం జరిగించండి. అద్భుతమైన దేవుడు ప్రభా, అసాధ్యమైనది ఏది లేదనైనా. ఓ దేవానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విదేశాల్లో ఎవరైనా బలహీనులు ఉంటే బలపరచండి. ఆదివారానికి వరకు ప్రార్థిస్తాము ప్రభా. ఆ కాలు కలిగిన గాయాల నుంచి విడుదల దయచేయండి, స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు. ఇక్కడ ఎవరైనా వృద్ధులు ఎవరైనా బలహీనులు ఉంటే వాళ్ళు బలపరచండి, రోగులుంటే ఒకటి బాగు చేయండి, మీరు ఆకలికి సిద్ధపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. వరద యానగారి కుటుంబానికి ఆధారపడిన ధైర్యం, నిరీక్షణ దయచేయండి. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని నిరీక్షణ దయచేయండి ప్రభానికి స్తోత్రాలు. అలాగే సంఘ పెద్దలు, డీకర్స్ ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా చిన్ని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నా కుమారుని, కోడల్ని, మనవని, మనవరాలని, కుమార్తెను, అల్లుడిని, మనవని, మనవరాలు, నా భార్యను, కుటుంబాన్ని, సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తాం ప్రభా. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభా మనలో వచ్చే పునరుద్ధానంలో కలుసుకొని నేను ఆరాధించే భాగ్యాలు మాకు దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన కూడికలో పాలుపంపులు పొందిన మనందరికీ సదా దేవుడి తోడు నడిపించి వారమంతా కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించినాక అందరికీ వందనాలు. మరి